పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ముఖర్జీ అని పేరు వినగానే మనకి బెంగాలీలోంచి ఉండే ఒక సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ నుంచి రైట్ నుంచి రెండింటి నుంచి నాకు ఆ పేరు వచ్చింది. కరోనా తర్వాత పెరుగుతున్న హార్ట్ అటాక్ కేసులు, మిగతా కేసులతో పాటు కార్డియాక్ అరెస్టులు, వీటిని ఎలా చూడాలి? కరోనా కొంత మేరకు గుండె మీద ప్రభావం చూపిస్తుంది అనే విషయం ఖచ్చితంగా ప్రూవ్ అయింది. సార్, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకుండా మన గుండెకి రిపేర్ వచ్చింది అని ఏమైనా తెలుసుకోగలుగుతామండి? అసలు నడిస్తే వచ్చే సిమ్టమ్ ఏదైనా కూడా అది గుండెదే అనుకోవాలి. ఒక గుండె ఉంటుంది మనకి, మీరేమో ఆ గుండెతో పాటు ఇంకో గుండె కూడా ఉంటుందని మీరు చెప్తూ ఉంటారు. రెండో గుండెని మన కాఫ్ మజిల్స్ని అంటారు. ఆయిల్ డేంజర్ అంటారు, గీ పర్వాలేదంటారు. ఈ ప్రశ్న గీ అనేది పర్వాలేదని ఏ డాక్టర్ గారిని అడిగినా అక్కడ నుంచి ఎస్కేప్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ముఖర్జీ గారు ఏం చెప్తారు? ఇప్పుడు అందరూ తినండి 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 అని చెప్పేవాళ్ళు సైన్స్ ఆధారంగా చెప్పట్లేదు. అది అత్యంత కీలకంగా అనుకునే వైద్య రంగంలోన ఆ తగు వెనక్కి వెళ్తున్న ఆ మోరల్స్ పైన ఇంత బ్యాడ్ భ్రష్టు పట్టిపోవడానికి కూడా కొంతమంది బ్లాక్ షీప్ ఉన్న మాట వాస్తవమే. ఎక్కడికి పెట్టుకున్నారు మీ గోల్స్? ఎలాంటి జర్నీ జరుగుతుంది? నాకు గోల్ ఇంపార్టెంట్ కాదు, నాకు ప్రయాణం ముఖ్యం. ఆ ప్రయాణంలో ఛాలెంజ్ ముఖ్యం. వెల్కమ్ టు బిగ్ టీవీ. మనతో ఉన్నారు పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ ముఖర్జీ గారు మనతో ఉన్నారు. ముఖర్జీ గారు నమస్తే. నమస్తే అండి. ముఖర్జీ గారు, ముందుగా మన ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు, ముఖర్జీ అనే పేరు వినగానే మనకి బెంగాలీలోంచి ఉండే ఒక సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి చాలా వరకు మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, లేకపోతే ఉన్న ప్రముఖులు కావచ్చు, ముఖర్జీ అనే పేరు అనగానే మీరేమో తెలుగు చూస్తే అసలు స్పష్టమైన తెలుగు మీలో కనిపిస్తుంది. అంటే దీంట్లో ఒక పెద్ద కథ ఉందండి. ఒక మా ఫాదరు కొద్దిగా లెఫ్ట్ భావాలు ఉన్న వ్యక్తి. అప్పట్లో బెంగాల్ నుంచి వచ్చే వాళ్ళకి బెంగాల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది లెఫ్టిస్ట్. సో అందుకని ముఖర్జీ, బెనర్జీ, చటర్జీ అని పేర్లు పెడతా ఉండేవాళ్ళు. అయితే మా అంకుల్ ఒక ఆయన ఉన్నారు. ఆయన కంప్లీట్లీ రైట్ వింగ్ మనిషి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ టైప్ అనమాట. సో ఆయన ఒక చిన్న స్కామ్ చేశారు అనమాట. ముఖర్జీ అని పేరు పెడదామని చెప్పి శ్యామ్ సుందర్ ముఖర్జీ అని పేరు పెట్టించాడు. అంటే ఒక పక్క శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పేరు వస్తుంది, మా ఫాదర్ కూడా హ్యాపీ లెఫ్ట్ సైడ్ నుంచి పేరు వచ్చిందని, అట్లా లెఫ్ట్ నుంచి రైట్ నుంచి రెండింటి నుంచి నాకు ఆ పేరు వచ్చింది. ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు ఆ విషయం. చాలా బాగుందండి. ఓకే, అంటే ఆయన లెఫ్టిస్ట్ అన్నారంటే అలా ఏమైనా ఫ్రీడమ్ ఫైట్లో కానీ అలాంటి ఉద్యమాల్లో కానీ ఏమైనా ఉన్నారా? మా అటువంటి ఫాదర్ అంటే ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి 2 years ఆయనకి. ఫ్రీడమ్ ఫైట్ ఇది కాదు కానీ, బట్ అసలు ఒక అప్పట్లో అలా ఉండేదన్నమాట. అంటే ఏదో ఒక డౌన్ ట్రాడన్ పీపుల్కి మనం ఏదో చేయాలి. ఆయన ఫిజిక్స్ లెక్చరర్. సో ఏదో ఒకటి చెయ్యాలి, మనం సమాజానికి మన వంతు సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు ఉండేవాళ్ళు. మా ఇంట్లో కూడా అదే నడుస్తుండేది. నేను చిన్నప్పటి నుంచి కూడా స్కూల్కి వెళ్ళిన ఎప్పుడు కూడా ప్రతి రిపబ్లిక్ డే రోజు కానివ్వండి, స్వాతంత్ర దినోత్సవానికి కానివ్వండి, నేను మాట్లాడాల్సి వచ్చేది కంపల్సరిగా. స్టూడెంట్స్ నుంచి ఒకళ్ళు మాట్లాడిస్తారు చూడండి, అది నేనే ఉండేవాడిని అన్నమాట. అప్పుడే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పాలిటిక్స్ డిస్కస్ చేయటం ఇవన్నీ ఉండేవి అన్నమాట. సో అవి మాట్లాడటం అవన్నీ చెందటం ఉండేవి. సో అట్లా ఫాదర్ అలా వామపక్ష భావాలు ఉన్న వ్యక్తి అన్నమాట. అదే మా అంకుల్ కంప్లీట్గా రైట్ వింగ్. ఓకే. సో ఈ టైప్లో రెండింటి అమాల్గమేషన్లో నాకు ఆ పేరు వచ్చింది. ఎక్కడ నాన్నగారు ఎక్కడ చేసేవారు? అంటే నేటివ్ ఎక్కడ అసలు? అంటే ఆయన కృష్ణా జిల్లా నుంచి. నేను పుట్టి పెరిగిందంతా గుంటూరులో పుట్టాను, గుంటూరులోనే పెరిగాను. కానీ ఆయన లెక్చరర్, గవర్నమెంట్ లెక్చరర్ అవడంతో చాలా చోట్లకి తిరిగేవాళ్ళం. ఓకే. సో మేము పుట్టగానే, నేను గుంటూరులో పుట్టిన తర్వాత అక్కడి నుంచి పాలకొల్లో కొన్ని రోజులు వర్క్ చేశారు, రాజమండ్రిలో కొన్ని రోజులు వర్క్ చేశారు. అక్కడి నుంచి నెల్లూరు జిల్లా గూడూరుకి వెళ్ళారు, మళ్ళీ అక్కడి నుంచి గుంటూరు వచ్చారు. ఎట్లా ఫాదర్కి ట్రాన్స్ఫర్స్ అవుతా ఉండేవి. ఓకే. సో అందుకే నాకు కూడా ఒక అన్ని చోట్ల తిరిగేటప్పటికి రీజనల్ దీనిపైన నాకు మంచి అవగాహన ఉండేది. అంటే ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క డైలెక్ట్ ఉండేది. అవును. నేను గుంటూరు భాష మాట్లాడితే గూడూరులో నన్ను బాగా ఏడిపించేవాళ్ళు. గూడూరు భాష మాట్లాడితే మళ్ళీ వేరే దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఏడిపించేవాళ్ళు. అందుకనే నేను తెలంగాణ స్ట్రగుల్లో కూడా నాకు రిలేషన్ వచ్చేది. నేను చాలా రోజులు సిద్దిపేట వెళ్ళేవాడిని. సో అందుకని నాకు డైలెక్ట్స్ అన్నిటి మీద ఒక అవగాహన ఉంటుంది. సో అట్లా మల్టిపుల్ ప్లేసెస్లో ఉండేటప్పటికి మనం అందరినీ గౌరవించడం అనేది నేర్చుకుంటాం. ఎప్పుడంటే ఇప్పుడు మైగ్రెంట్స్ మనకు ఒక చోట నుంచి ఇంకో చోట నుంచి వెళ్ళేవాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది మనకు బాగా తెలుస్తుంది.
దాంతో ఒక విధమైన సహనం అనేది ఇంకొకళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనేది బాగా తెలుస్తుందనమాట. అదొక అడ్వాంటేజ్ కింద భావిస్తాను. ఇప్పుడు అన్ని ట్రాన్స్‌ఫర్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు. హ్మ్. కానీ పిల్లలు డిఫరెంట్ ప్లేసెస్‌లో పెరిగితే ఒక విధమైన మంచి గుణం డెవలప్ అవుతుందనమాట. అందరిని చూసి వాళ్ళని ఓర్పుతో, ప్రేమతో చూసుకునే అవకాశం ఉంటదనమాట. ఇంకొకళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అనేది యూజువల్‌గా ఉండదు. కరెక్ట్. ఇలా అంటే నాన్నగారు లెక్చరరు. ముందు నుంచి అనుకున్నారండి డాక్టర్‌ని చేయాలి ముఖర్జీనని? అలా ఉండేది కాదు. హ్మ్. అంటే నేను చదివేవాడిని. చిన్నప్పటి నుంచి కొంచెం చదువుకునేవాడిని. అయితే నాకు సెవెంత్ క్లాస్‌లో, ఎయిత్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఒకసారి నాకు బాగా ఫీవరొచ్చింది. హ్మ్. నాకు ఫీవరొచ్చిన తర్వాత మా మదర్ అప్పుడు నన్ను తీసుకెళ్లారు. హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఫీవరొచ్చిన తర్వాత వాళ్ళేదో మెడిసిన్ రాసిచ్చారు. ఆ మెడిసిన్‌కి నాకు రియాక్షనొచ్చింది. ఓకే. ఆ రియాక్షనొచ్చితే ఏమవుతదంటే మెడ ఇట్లా ఉండేది ఇక్కడే ఉండదు. ఇలా తిరిగిపోతా ఉంటది. హ్మ్. మెడ తిరిగిపోతా ఉంటది. నేను బలవంతంగా దాన్ని మళ్ళీ తీసుకొస్తుంటాను. మళ్ళీ తిరిగిపోతా ఉంటది. హ్మ్. సో, మదర్ బాగా స్కేర్ అయిపోయారు. ఏంటి ఇట్లా అయిపోతున్నాడు వీడు అని. అంటే ఇట్లా నేను మామూలుగా మాట్లాడుతూనే ఉంటాను. మెడ ఇక్కడ ఉండదు. ఇట్లా ఎళ్ళిపోతది. ఓకే. మళ్ళీ బలవంతంగా ఇట్లా లాక్కుంటే మళ్ళీ అట్లా ఎళ్ళిపోతది. అది మెడికల్‌గా డిస్క్రైబ్డే. ఓకే. సో, మదర్ బాగా కంగారు పడి ఆ డాక్టర్ గారి దగ్గరికే మళ్ళీ తీసుకెళ్తే ఆయన ఫాస్ట్‌గా చూడలేదు నన్ను. హ్మ్. సో, కొంచెం టైం పట్టింది. ఆయన ఒక పక్క మాట్లాడతా మదర్‌తో మాట్లాడతా అసలు ఎన్ని ఫైల్స్ ఉన్నాయని చూస్తూ ఉన్నారనమాట ఆయన. సో, తర్వాత ఆయనేదో మెడిసిన్ రాసిచ్చారు. తగ్గిపోయింది. మదర్ చాలా బాధపడి అప్పుడు గట్టిగా "నువ్వైతే డాక్టరు కావాలి" ఓహ్! అని ఒకసారి గట్టిగా అనడంతో, ఆ తర్వాత నేను డాక్టర్ అవ్వాలి అని. నాకు ఒకటే ఉండేది. హ్మ్. నాకు ఒక పొగరుండేది చిన్నప్పుడు. అంటే నేను ఎంతైనా బాగా చదవగలను. నాకెవరు పోటీ లేదు. నేను నంబర్ 1 ఉండేవాడిని. ఒక ఇగో చాలా ఉండేదన్నమాట. హ్మ్. సో, అందుకని మీరు డాక్టర్ అవ్వమంటే డాక్టర్‌నవుతా, కలెక్టర్ అవ్వమంటే కలెక్టర్ అవుతా, పోలీస్ అవ్వమంటే పోలీస్ అవుతా. మీ అంత ఇష్టం. అంత మీరెట్ట చెప్తే కాన్ఫిడెంట్‌గా. అంత కాన్ఫిడెంట్‌గా ఉండేది. సో, అలా నువ్వు డాక్టర్ అవ్వాలి అంటే ఓకే. నేను డాక్టర్‌ని అవుతాను. సో, అట్లా ఉండేదంటే మా రిలేటివ్స్ కొంతమంది వచ్చి నేను బైపీసీ తీసుకొని ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు నన్ను అడిగారన్నమాట. ఏంటి మరి నువ్వు డాక్టర్ కాకపోతే ఏమవుతావు? నువ్వు బైపీసీ తీసుకున్నావు. నువ్వు డాక్టర్ అవ్వకపోతే మరి పరిస్థితి ఏంటి? వేస్ట్ అయిపోతది గదా! హ్మ్. నేను డాక్టర్ కాకపోతే ఎవడవుతాడు అని అడిగేవాడిని నేను. అంత ఇగో ఉండేదన్నమాట. ఓకే. అయితే నాకు ఫస్ట్ టైమ్ సీట్ రాలా. హ్మ్. సీట్ జస్ట్‌లో మిస్ అయిపోయింది. అప్పుడు నాకు రెండోసారి రాసినప్పుడు నాకు ఇంకా కొంచెం ఆ పొగరు తగ్గింది. సో, అంటే నేనే టాప్ అని అనుకోకూడదు. హ్మ్. అది నాకన్నా చాలా చదివేవాళ్ళు ఉంటారు. నాకన్నా చదవని వాళ్ళు ఉంటారన్న అవగాహన ఒకసారి ఎంబీబీఎస్‌కొచ్చిన తర్వాత వచ్చింది. అప్పటిదాకా మాత్రం కొంచెం పొగరుగా ఉండేవాడిని. అంటే ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారండి మిగతా ఎవరైనా డాక్టర్స్‌గా ఉండేవాళ్ళు గాని అలాగా? లేతే మీరేనా మీ ఫ్యామిలీ జనరేషన్‌లో? అంటే మాకు దగ్గర బంధువుల్లో ఈ సింహాద్రి చంద్రశేఖర్ గారుంటారు. సర్జికల్ ఆంకాలజిస్ట్. ఓకే. ఆయన మా ఫ్యామిలీస్‌లో ఫస్ట్ డాక్టర్ అయింది ఆయన. సింహాద్రి సత్యనారాయణ గారు ఉంటారు కదా! హ్మ్. ఎక్స్ మినిస్టర్ గారు. వాళ్ళ అబ్బాయి ఉంటారు. సర్జికల్ హ్మ్. ఆంకాలజిస్ట్. బాగా పాపులర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆయన. మా రిలేటివ్స్ అందరిలో ఆయనే ఫస్ట్ డాక్టర్ అయింది. ఆ తర్వాత ఆయన్ని చూసి నేను అవటం అనమాట. అప్పటిదాకా మాకు అవగాహన లేదు. మా ఫాదరు మా తాతయ్య గారు వాళ్ళది రైతు కూలీ కుటుంబం. వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ కుటుంబం. అక్కడి నుంచి మా ఫాదర్ ఒక్కళ్ళే అక్కడి నుంచి చదువుకొని లెక్చరర్ అయితే, అక్కడి నుంచి హ్మ్. నేను ఈ రకంగా డాక్టర్‌ని అవ్వటానికి ఒక దారి ఏర్పడిందనమాట. మా మదర్ అనడంతోనే అంతే. డాక్టర్ ఆ! అయ్యాను. మీరొక్కరేనండి ఇంకా ఫ్యామిలీలో బ్రదర్సు? మా బ్రదర్ ఉన్నారండి. మా హ్మ్. బ్రదర్ ఇంజినీర్. ఓకే. అమెరికాలో ఉంటాడు. హ్మ్. బాస్టన్ ఇప్పుడు అమెరికన్ సిటిజన్ అయిపోయారు. అక్కడ సిటిజన్‌షిప్ తీసుకొని అక్కడే ఉంటారు. అంతే ఇద్దరు. మేమిద్దరమే. మేమిద్దరం. ఓకే. అంటే డాక్టర్ తీసుకోవడం ఒకటైతే ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత, కార్డియాలజీ అనేది ఒక ప్రత్యేక విభాగం. ఇప్పుడెంత డిమాండ్ ఉందో అప్పుడు కూడా అంతే డిమాండ్. మీరు ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు కూడా. ఎలాగ అంటే అది కూడా అనుకున్నారా? లేకపోతే ముందు నుంచి ఒక ప్లాన్ ఉందా ఇప్పుడు దానికోసమని? మళ్ళీ ఇంకొక చిన్న విషయం ఏం జరిగిందంటే, ఇప్పుడు నేను డాక్టర్‌నైతే అయిపోయాను. అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ పూర్తయిపోయింది. ఎంబీబీఎస్ పూర్తయిపోయింది. ఎంబీబీఎస్ పూర్తయిపోయిన తర్వాత నాకు జనరల్ మెడిసిన్ కావాలి అని నాకు గట్టిగా ఉండేది. జనరల్ మెడిసిన్ అయితే చేయాలి. హ్మ్. అంటే అప్పుడు నాకు 28 ర్యాంక్ వచ్చింది పీజీ ఎంట్రన్స్‌లో. పీజీ ఎంట్రన్స్‌లో 28 అంటే అప్పుడు దాకా జనరల్ మెడిసిన్ ఈజీగా వచ్చేది అంతకు ముందు దాకా. కానీ హ్మ్. అప్పుడే కొంచెం జనరల్ మెడిసిన్ మీద క్రేజ్ పెరిగింది. హ్మ్. జనరల్ మెడిసిన్‌లో సీట్ వస్తదా లేదా అని అనుకున్నప్పుడు జనరల్ సర్జరీ తీసుకోవాల్సొస్తదేమో అని అనుకున్నాను. హ్మ్. అనుకుని ఇక్కడ చెప్పాను కదా! మా చంద్రశేఖర్ గారు ఉంటారని ఆయన దగ్గరికొచ్చాను. హ్మ్.
ఆయన దగ్గరికొచ్చి ఆయన అమర్ హాస్పిటల్ అని ఒకటుండేది. మన బషీర్బాగ్‌లో. ఓకే. సో, అక్కడ ఆయన సర్జికల్ ఆంకాలజిస్ట్‌గా ఉండేవాళ్ళు. ఆయన దగ్గరికొచ్చి, "సార్ నాకు జనరల్ మెడిసిన్ కావాలి. బట్ నాకు జనరల్ సర్జరీ వచ్చేటట్టుంది. మరేం చేయమంటారు" అనంటే, నువ్వు అట్లా అనబాకే ముఖర్జీ, నువ్వు రా నాతో కొన్ని రోజులు వర్క్ చెయ్యి, తర్వాత చూద్దాం" అన్నారు. సో, ఆయనకి అసిస్ట్ చేస్తా నాకు సర్జికల్ స్కిల్స్ బాగా వచ్చేసినాయి. ఆయనతో రోజు సర్జరీలు చేస్తా ఆయనకి అసిస్ట్ చేస్తా ఉండేవాడిని. హ్మ్. గ్యాప్ వచ్చిందనమాట. అంటే మా పీజీ ఎంట్రన్స్ అయిపోయినప్పటి నుంచి మాకు ఫస్ట్ అటెంప్ట్‌లో సీట్ వచ్చినా ఎమ్మటే పీజీ స్టార్ట్ కాలా. హ్మ్. అప్పట్లో కొంచెం గ్యాప్ వచ్చేది అట్లా. సో, నాకు సీట్ వచ్చేసిన తర్వాత ఒక 2, 3 మంత్స్ నేను ఖాళీగా ఉండాల్సొచ్చింది. ఓకే. అప్పట్లో అట్లుండేది ప్రతిసారి. సో, అందుకోసం అని చెప్పి ఆ 3 మంత్స్ ఆయన దగ్గర వర్క్ చేస్తే నాకు సర్జరీ బాగా అలవాటైపోయింది. బట్ ఆయన సర్జరీ తీసుకో అని పంపించేటప్పుడు, "నువ్వు సర్జరీ తీసుకో" అని చెప్పి పంపించారు. హ్మ్. కౌన్సెలింగ్‌కెళ్ళి నాకు జనరల్ మెడిసిన్ కావాలంది ఫస్ట్ నుంచి అని జనరల్ మెడిసిన్ వచ్చింది. జనరల్ మెడిసిన్ తీసుకున్నాను. సో, జనరల్ మెడిసిన్ వరకు నా ఇంట్రెస్ట్. నాకు జనరల్ మెడిసిన్ కావాలి. అదొక ఛాలెంజ్ కింద తీసుకున్నాను. హ్మ్. ఆ తర్వాత ఏం చేయాలి అనేది నాకు అవగాహన పెద్దగా లేదు. అంటే ఏదో ఒక సూపర్ స్పెషాలిటీ చేయాలా? వద్దా? అనేది కూడా లేదు. నేను జనరల్ మెడిసిన్ వరకు చేస్తే చాలనుకున్నాను ఎండీ. అయితే 2 మాత్రం సబ్జెక్టులు చేయకూడదు అని అనుకున్నాననమాట. ఒకటి కార్డియాలజీ, ఇంకోటి న్యూరాలజీ. ఈ 2 బాగా సూపర్ సాచురేట్ అయిపోయినాయి. ఆ! ఎక్కువ మంది కార్డియాలజిస్టులు, ఎక్కువ మంది న్యూరాలజిస్టులు ఉన్నారు అప్పటికే. ఇవి 2 కాకుండా ఇంకేదైనా చేద్దాం అన్న ఉద్దేశ్యం ఉండేది. అయితే ఈ లోపల ఎండీలో నాకు పెళ్లయిపోయింది. హ్మ్. మా వైఫు తను డాక్టరే. డాక్టరు. ఆ! సో, ఆ! తనొచ్చి "వై నాట్ కార్డియాలజీ? నువ్వు కార్డియాలజిస్ట్‌వి అయితేనే బావుంటది. కార్డియాలజీ డిఫికల్ట్ అనే వద్దంటున్నావు" అనంది. మ్యారేజ్ అయిన తర్వాత. మ్యారేజ్ అయిన తర్వాత ఎండీ ఫైనల్ ఇయర్‌లో మ్యారేజ్ అయింది. హ్మ్. సో, కార్డియాలజీ డిఫికల్ట్ అవుతుందని నువ్వు వద్దంటున్నావా? ఎందుకు నువ్వు వద్దంటున్నావు అనంటే, డిఫికల్ట్ అనేది మనకు లోపల ఇగో ఉంటది కదా! డిఫికల్ట్ అనేది లేదు. కాదు. ఏది కష్టమైతే అది ఈజీగా వస్తది నాకనుకోని, మళ్ళీ అప్పుడు కార్డియాలజీ రాసి కార్డియాలజీలో చేరిపోయాను. కార్డియాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉండేది నాకు ఫస్ట్ నుంచి ఇష్టం. హ్మ్. మాకు ప్రొఫెసర్ మురళీ బాబురావు గారని ఉండేవారు ఓకే. గుంటూరులో. అట్లాగే ప్రొఫెసర్ తారకనాథ్ గారని ఉండేవాళ్ళు. మురళీ బాబురావు గారు కార్డియాలజీ, తారకనాథ్ గారు న్యూరాలజీ. ఓకే. ఇద్దరు అద్భుతమైన ప్రొఫెసర్స్ అన్నమాట. ఇద్దరు నన్ను బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు. ఇప్పటికి గూడా నేను ప్రాక్టీస్‌లో రాసే ప్రిస్క్రిప్షన్స్‌లో తారకనాథ్ గారు ఏ రకంగా చెప్పారో ఆ రకంగా రాస్తుంటా. కార్డియాలజీ మురళీ బాబురావు గారు ఏ విధంగా మాకు టీచ్ చేశారో అంత ఇంట్రెస్ట్ ఏర్పడింది కార్డియాలజీ పైన. ఓన్లీ ఇది సూపర్ సాచురేట్ అయిపోయినాయి అనే ఉద్దేశంతో మాత్రమే నేను వద్దనుకున్నాను. కానీ కార్డియాలజీ చేద్దాం అని అనుకున్న తర్వాత ఖచ్చితంగా మనం కార్డియాలజీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ చేసుకునే అవకాశం దొరికింది కదా! అని ఇంకా దానికొచ్చేసాను. అంటే ప్రాక్టీస్‌లో సక్సెస్ అయినా, కాకపోయినా మనకిష్టమైన బ్రాంచ్ చేసుకుందాం అనే ఉద్దేశంతోనే కార్డియాలజీ చేశాను చివరికి. కార్డియాలజీ చేశారు. మళ్ళీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ వైపు మళ్ళీ అదొక ఇది తీసుకున్నారు స్పెషలైజేషన్. అంటే అది స్పెషలైజేషన్ విడిగా మనకు ఉండదన్నమాట. హ్మ్. సో, అది కార్డియాలజీ చేసిన వాళ్ళందరూ ఫెలోషిప్స్ అట్లాగే చేస్తుంటారు. నేను కొన్ని రోజులు మిలాన్ ఎళ్లి అక్కడ హ్మ్. నేర్చుకొనొచ్చాను ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ. సో, ఆ టైప్‌లో నాకు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అలవాటయిపోయింది. అంటే కరోనరీ ఆర్టరీ డిసీజు నేను గాంధీలో చేశాను డీఎం కార్డియాలజీ. గాంధీలో చేసేటప్పుడు విపరీతమైన కరోనరీ ఆర్టరీ కేసెస్ ఉండేవి. సో, దాంతో పాటు పీడియాట్రిక్ కార్డియాలజీ కూడా గాంధీలో చాలా బాగా ఉండేది. చిన్న హ్మ్. పిల్లలు గూడా. కాకపోతే నాకు ఫస్ట్ నుంచి కొంచెం చిన్న పిల్లలు ఏడిస్తే నేను తట్టుకోలేను. నాకు బాధ అనిపిస్తది. నేను తట్టుకోలేను. అందుకే పీడియాట్రిక్స్ తీసుకోకపోవడానికి కూడా ఒక కారణం నేను తట్టుకోలేను బేసిక్‌గా. సో, పిల్లలు ఏడుస్తున్నారంటే నాకు చాలా బాధేస్తది. ఇప్పుడు గూడా నేను ఓపీ చూస్తున్నప్పుడు బయట ఎవరన్నా పిల్లలు ఏడుస్తుంటే నేను ఇమ్మీడియేట్‌గా మా వాళ్ళని పిలిచి ముందు వాళ్ళు ఎవరికి తరపున ఉన్నారో చూసి పంపించేయండి అని చెప్తాను. నాకు ఇబ్బందిగా అనిపిస్తది. సో, అందుకని పీడియాట్రిక్స్ వద్దనుకున్నాను. అందుకే పీడియాట్రిక్ కార్డియాలజీ గూడా తీసుకోలా. హ్మ్. పీడియాట్రిక్ కార్డియాలజీ తీసుకునేది ఎందుకొచ్చిందంటే మేము గాంధీలో ఉన్నప్పుడు ఒక మేజర్ ప్రాబ్లమ్ అయింది. నేను గాంధీలో డీఎం చేస్తున్నప్పుడు ఒక్కసారి సడెన్‌గా మందకృష్ణ మాదిగ గారు ఏం చేశారంటే, కొంతమంది స్టూడెంట్స్ ఒక గుండె జబ్బు ఉన్న పిల్లలందరిని తీసుకొని ట్యాంక్ బండ్ పైన ఒక యాత్రలాగా కరెక్టే. వచ్చారు. అవును. వచ్చినప్పుడు ఆయన ఆ స్టెప్‌తో ఆరోగ్యశ్రీకి బీజం పడింది. హ్మ్. సో, వీళ్ళందరినీ గుండె జబ్బు ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ ఏం చేయమంటారు? వీళ్ళకి ఆపరేషన్‌లు చేయించండి అని ప్రభుత్వం పైన ఆయన అవును. ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చారు. అంటే వందలు, వేల మంది గుండె జబ్బున్న పిల్లలు ట్యాంక్ బండ్ మీద నడిస్తే కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు. సో, ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు చీఫ్ మినిస్టర్‌గా. ఆయన ఇమ్మీడియేట్‌గా వాళ్ళందరిని తీసుకెళ్ళి గాంధీ హాస్పిటల్‌లో పెట్టి ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పారు. సో, మొత్తం ఒక ఇంతమంది ఒక 500-1000 మంది పిల్లల్ని తీసుకొచ్చి రాత్రికి రాత్రి గాంధీ హాస్పిటల్‌లో ఎక్కడ బెడ్ దొరికితే అక్కడ పెట్టేశారు.
సో, అప్పుడు మాకేం చెప్పారంటే, "మీరు వీళ్ళందరికీ ఏం గుండె జబ్బులున్నాయి, వీళ్ళకి ఏం అవసరం అనేది డయాగ్నోస్ చేయాలి." మేము పీజీలుగా ఉన్నాం అప్పుడు. హ్మ్. పీజీలుగా ఉన్నాం కాబట్టి మాకు ప్రొఫెసర్ ఉండేవాళ్ళు నితిన్ కాబరా గారని. ఆయన, తర్వాత సుధాకర్ రెడ్డి గారని వాళ్ళిద్దరు ఉండేవాళ్ళు. సో, వాళ్ళిద్దరు కలిసి ఇక అందరు పిల్లల్ని మనం డయాగ్నోస్ చేయటం. ఇంకా పిల్లల గుండె జబ్బులంటే బాగా అవగాహన వచ్చేసింది ఓకే. కంప్లీట్‌గా. హ్మ్. కాకపోతే ఈ నాకు లోపల ఇదుంది అన్నమాట. పిల్లలు మనం అది టాకిల్ చేయలేను. నేను ఎమోషనల్‌గా కష్టం హ్మ్. అవుతుంది నాకని చెప్పేసి పీడియాట్రిక్స్‌కెళ్ళకుండా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీకి వచ్చాను. ఇలా మీ మిసెస్ కూడా డాక్టర్ అన్నారు. ఆవిడ ఏం తను స్పెషలైజేషన్? డెర్మటాలజిస్ట్ అండి. డెర్మటాలజీ. తను ఎండీ డెర్మటాలజీ చేశారు. హ్మ్. గుంటూరులో చదివారు తను. ఎంబీబీఎస్ ఏమో వైజాగ్‌లో చేసి తర్వాత గుంటూరులో హ్మ్, డెర్మటాలజీ చేశారు. ఇక్కడే మా దగ్గరే పల్సాడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోనే పైన కాస్మోడెర్మా అని ఉంటది. ఓకే. దాంట్లో తను వర్క్ చేసుకుంటారు తను ఇండిపెండెంట్‌గా. ఇలా తను యాంటీ ఏజింగ్ థింగ్స్ గానీ, ఓకే. కాస్మెటిక్ డెర్మటాలజీ మొత్తం ఆవిడ బాగా చేసుకుంటారు. మరి ఇద్దరు డాక్టర్లే వారసులు? మా పెద్దవాడేమో ఇంటర్మీడియేట్ అయిపోయింది. ఇప్పుడు డిగ్రీకి చేరుకున్నాడు. ఓకే. అయితే వాడు నేను ఖచ్చితంగా మమ్మల్ని చూసి నేను డాక్టర్‌నైతే అవ్వనని చెప్పేసాడు. ఎందుకనండి? అంటే నేను ఇప్పుడు కొంచెం మీతో కనపడటానికి గాని, మాట్లాడడానికి గాని ఇప్పుడు జరుగుతుంది గానీ, ఒక 3, 4 ఇయర్స్ క్రితం వరకు నేను పొద్దున్నే 8:30కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే నైట్ 11:30కి వచ్చేవాడిని. నాకు తెలుసది. వాడు చిన్నప్పుడంతా నేను ఇదే టైప్‌లో ఉండేది. నా హ్మ్. లైఫ్ ఇలాగే ఉండేది. హ్మ్. నాకు ఓ పక్క పేషెంట్స్‌ని చూడటం అంటే ఇష్టము. హ్మ్. దాంతో పాటు కెరియర్ బిల్డ్ చేసుకోవాలంటే ఫస్ట్ జనరేషన్ డాక్టర్స్ మమ్మల్ని కెరియర్ బిల్డ్ చేసుకోవాలన్న ఉత్సాహం. రెండిటితో నేను వాడిని కొంచెం ఎక్కడైనా నెగ్లెక్ట్ చేశానా అని బాధ పీకుతా ఉంటది. హ్మ్. అంటే ఇప్పుడు మా మిసెస్ గుంటూరులో పీజీ చేస్తా ఉండేది. సో, అక్కడి నుంచి వాళ్ళు వీకెండ్‌కి మా వాడిని తీసుకొని హైదరాబాద్ వచ్చేది. సో, వస్తే ఎట్లా ఉండేదంటే వాడు నా దగ్గరికే ఉండేవాడు. నేనంటే చాలా ఇష్టంగా ఉండేవాడు. సో, ఒకరోజు ఇలాగే వచ్చిన తర్వాత నైట్ సాటర్‌డే నైట్ రావడం, సండే నైట్ మళ్ళీ బస్ ఎక్కి గుంటూరు వెళ్ళిపోవడం చదువుకోవడానికి. ఇది పరిస్థితి ఉండేది. ఒకరోజు నేనేం చేస్తానంటే వాళ్ళని కార్‌లో బస్సు దగ్గర దింపేసి ఆహ్, అంటే వాళ్ళతో ఎక్కువ సేపు స్పెండ్ చేయొచ్చని చెప్పి ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం. కోటికి వెళ్ళగలిగితే కోటి, ఇంకా దిల్సుఖ్ నగర్ వెళ్ళగలిగితే దిల్సుఖ్ నగర్. అక్కడి దాకా బస్‌తో పాటు ఎళ్లి వాళ్ళని దించేసి వచ్చేసాను. ఓకే. సో, అట్లా చేసే క్రమంలో ఒకరోజు వాళ్ళని ఇక్కడ లక్టీ కప్పుల్లో దించేసి వాళ్ళని నేను యశోదలో వర్క్ చేసేవాడిని అప్పుడు. హ్మ్. లక్డీ కప్పుల్లో దించేసి నేను వెనక్కొస్తే కొద్దిసేపు ఆగి ఫోనొచ్చింది. వాడు విపరీతంగా ఏడుస్తున్నాడు. ఎవరి మాట ఇంటలేదు. డ్యాడీ కావాలని. చిన్న పిల్లోడు. ఆ! ఒక 1 ఆర్ 2 ఇయర్స్ ఉంటాయి. ఓకే. బాగా ఏడుస్తున్నాడు. బస్సులో ఎవరిని కూర్చొనియట్లేదు. ఎవరిని నిద్రపోనియట్లేదు. సో, హ్మ్. వీళ్ళు బస్సు ఎళ్ళిపోతానే ఉంది. బస్సు ఎళ్ళిపోతా ఉంది. దిల్సుఖ్ నగర్ దాటి ఎళ్ళిపోయింది బస్సు. బట్ వీడి ఏడుపు ఆపట్లేదు. హ్మ్. సో, ఇక అప్పుడు ఏం జేయాలని జెప్పి, ఇక నేనే కార్‌లో ఎళ్ళిపోయి, అక్కడి దాకా ఎళ్ళిపోయి, బస్సుని ఆపి ఉంచమని జెప్పి, వాళ్ళిద్దరిని దించేసి కార్‌లో ఎక్కించుకుంటే, బస్సులో అందరూ దండం బెట్టారు. నాన్న మీ వాడిని తీసుకెళ్ళండి. సో, కారెక్కగానే నా దగ్గరికొచ్చి పడుకొని నిద్రపోయాడు. ఇక అంతే. హ్మ్. సో, అలా ఉండేదనమాట. అంటే ఇప్పుడు వాడిని తీసుకొని, అప్పుడు నేను అక్కడి నుంచి దిల్సుఖ్ నగర్ నుంచి చందానగర్‌లో ఒక ఎమర్జెన్సీ ఉందంటే, అక్కడి నుంచి చందానగర్ దాకా పోయి ఇది ఎప్పుడు వాడిని పిక్ చేసుకుందే 12 అయింది. దిల్సుఖ్ నగర్ అంటే 12 దాకా అయిపోతది. అక్కడి నుంచి చందానగర్ ఎళ్లి అక్కడ హాస్పిటల్‌లో వాళ్ళకి ఎకో చేసి, కన్సల్టేషన్ చేసి వాళ్ళని చెప్పి, అప్పుడు వాళ్ళని తీసుకొని ఆనంద్ నగర్‌లో మా ఇల్లుండేది. ఆనంద్ నగర్ వరకు మళ్ళీ ఎళ్లి పడుకొని మళ్ళీ పొద్దున్నే సో, ఈ టైప్‌లో ఫ్యామిలీ లైఫ్ వాడు చిన్నప్పటి నుంచి చూసి కొంచెం ఎవర్షన్ పెట్టుకున్నాడు. నేను డాక్టర్‌ని అవ్వను అని ఓకే. వాడు గట్టిగా అనుకున్నాడు. కొంచెం ఫిల్మ్ మేకింగ్ అంటే ఇష్టం ఉంది వాడికి. సో, హ్మ్. అదేమన్నా చేస్తాడేమో చూడాలి. ఓకే. మొత్తానికి వాడు ఆ డైరెక్షన్‌లో డాక్టర్‌ని అవుతున్నాడు. పాప అయితే మీరేమమ్మంటారో అవుతాను అని అంటుంది మీ ప్రస్తుతానికి. టైపు. ఇప్పుడు 8థ్ క్లాస్‌లో ఉంది తను. సో, మీరేది చెప్తే అది చేస్తానంటుంది గానీ, బట్ పిల్లలు ఈ రోజుల్లో వాళ్ళకి క్లియర్ ఇష్టాలున్నాయి. నాలాగా అంత ఇదిగా లేదు. ఎటు వెళ్తే అటు వెళ్దాం అన్న దీంట్లో లేరు వాళ్ళు. వాళ్ళకి ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. మనం వాటిని రెస్పెక్ట్ చేయాలి అనేది నా ఉద్దేశం. ముఖర్జీ గారు అంటే ఎడ్యుకేషను, తర్వాత ప్రాక్టీసు ఇవన్నిటి తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలనే ఒక ఆలోచన. అప్పటికే మీరు పెట్టేప్పటికి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రముఖమైన హాస్పిటల్స్ ఉన్నాయి.
అందులో ఆ స్పేస్ ఎక్కడ వెతుక్కున్నారు? స్పేస్ ప్రతిసారి నాకు అదొకటి చిన్న ఇది ఉందనమాట. ఎక్కడైనా సరే ఏదైనా డిఫికల్ట్ థింగ్ ఉంది అంటే అది చేయాలి అని. ఎక్కడైనా సరే. నేను ఆహ్, నాది డీఎం అయిపోయింది 2005లో అయిపోయింది. 2005 తర్వాత నేను నిమ్స్‌లో చేరాను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా. నిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఆనరరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. అంటే ఓకే. మీరు కావాలి మాకు, హ్మ్. కానీ మీకు అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇప్పుడే ఇవ్వం, కొన్ని రోజులు ఆపుతామని. సో, హ్మ్. ఫైనాన్సెస్ కొంచెం గట్టిగా ఉండేవి. కొన్ని రోజులు చూసాను నేను. కొన్ని రోజులు చూసి ఇంక ఆర్డర్ వచ్చేటట్లేదు, సాలరీ రావట్లేదు. హ్మ్. సో, అక్కడ ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నేను ఇంకా చేయలేనని చెప్పి అక్కడి నుంచి యశోదాకి వెళ్ళిపోయాను. హ్మ్. సోమాజిగూడ యశోదాలో జాయిన్ అయ్యాను. సోమాజిగూడ యశోదాలో 2005లో జాయిన్ అయిన తర్వాత 2007లో 2007లో నేను క్లినిక్ స్టార్ట్ చేశాను. సో, ఒక ఈవినింగ్ క్లినిక్ స్టార్ట్ చేద్దామని ఐడియా వచ్చింది. అప్పటిదాకా జస్ట్ ఒక ఎంప్లాయీగానే ఉన్నాను. సో, ఈవినింగ్ క్లినిక్ స్టార్ట్ చేద్దామంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి అనంటే ఎవరో కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్‌లో అని సజెస్ట్ చేశారు. 2007లో కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్‌కి నేను ఫస్ట్ టైమ్ వచ్చాను. అప్పటిదాకా రాలే. హ్మ్. చూస్తే అది ఫ్యాసినేటింగ్ అనిపించింది. ఒక ఎంటైర్‌లీ డిఫరెంట్ వరల్డ్ అది. అవును. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్. అవును. సో, రోడ్ నంబర్ 4 అనే ఉంది ప్లేసు. హ్మ్. ఆ రోడ్ నంబర్ 4లో ఒక చిన్న ఒక 100 మీటర్స్ నుంచి 200 మీటర్స్ ఉంటది ఆ రోడ్. రోడ్ నంబర్ 4 రెమెడీ హాస్పిటల్ పక్కన రోడ్. అవును. సో, అక్కడ క్లినిక్ పెడితే బావుంటదని ఎవరో సలహా ఇచ్చారు. సో, అక్కడ క్లినిక్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటే, ఒకసారి చూస్తే ఆ రోడ్‌లో నేనొచ్చేటప్పటికి 8 మంది కార్డియాలజిస్టులున్నారు. అబ్బా! ఆ రోడ్‌లో. రోడ్‌లో. అంటే మొత్తం అవును. ఇమాజిన్ చేసుకోండి. అప్పటికి ఇంకా గుంటూరులో ఇద్దరు కార్డియాలజిస్టులున్నారు. వరంగల్‌లో ఒక కార్డియాలజిస్ట్ ఉన్నారు. కరీంనగర్‌లో అప్పటికి ఒక్కళ్ళే కార్డియాలజిస్ట్ ఉండేవాళ్ళు. హ్మ్. ఈ టైప్‌లో ఉన్న టైంలో ఒక రోడ్‌లో 8 మంది కార్డియాలజిస్టులున్నారు. హ్మ్. రెమెడీ హాస్పిటల్ రోడ్‌లో. సో, అక్కడ స్టార్ట్ చేద్దాం అనంటే అందరూ మళ్ళా కొంతమంది డిస్కరేజ్ చేసారు. 8 మంది ఉంటే నువ్వు తొమ్మిదోడివిగా అక్కడికెళ్ళి ఏం చేస్తావు నువ్వని. నేనన్నాను నాకదే ఇష్టం అని. హ్మ్. అక్కడికెళ్ళి అక్కడ కూర్చున్నాను. హ్మ్. సో, అక్కడ పల్స్ హార్ట్ సెంటర్ అని ఫస్ట్ స్టార్ట్ చేశాను. 2007లో ఒక క్లినిక్ స్టార్ట్ చేశాను. ఈ లోపల నేను యశోద నుంచి బయటకెళ్ళి నాకు ఎక్కడైతే కార్డియాలజీ డిపార్ట్‌మెంట్ ఎస్టాబ్లిష్ చేసి దాన్ని రన్ చేయాలి, దాన్ని సక్సెస్ చేయాలి అనేది ఒక చిన్న ఛాలెంజ్ లాగా అనిపిచ్చేది. హ్మ్. సో, యశోద నుంచి కొంతమంది కన్సల్టెంట్స్ బయటకొచ్చేసి ప్రైమ్ హాస్పిటల్ అని స్టార్ట్ చేశారు. సో, వాళ్ళతో పాటుగా నేను యశోద నుంచి బయటకొచ్చాను. సో, కూకట్పల్లిలో ప్రైమ్ హాస్పిటల్ అనేది పెట్టి దాన్ని రన్ చేసేవాడిని. సో, దాన్ని మొత్తాన్ని నేనే చూసుకునేవాడిని. అట్లా ఒక కార్డియాలజీ డిపార్ట్‌మెంట్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఒక 5, 6 ఇయర్స్ అక్కడ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ సన్‌షైన్ వాళ్ళు కార్డియాలజీ డిపార్ట్‌మెంట్ మాదాపూర్‌లో స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పారు. హ్మ్. సో, అప్పుడు సన్‌షైన్ మాదాపూర్ స్టార్ట్ అయింది. సన్‌షైన్ మాదాపూర్ స్టార్ట్ చేస్తే దాన్ని హెడ్ చేయమని నన్ను పిలిచారు. హ్మ్. సో, మళ్ళీ అక్కడ అప్పటిదాకా పేషెంట్స్ లేరు. ఫస్ట్ టైమ్ రావాలి. ఓకే. సో, అదొక ఛాలెంజ్. హ్మ్. సో, మళ్ళీ అక్కడికెళ్ళి మళ్ళీ అక్కడ మొదలుపెట్టాను. అక్కడ మళ్ళీ సక్సెస్‌ఫుల్‌గా దాని యూనిట్ రన్ చేసిన తర్వాత అదే సన్‌షైన్ మ్యాక్స్ క్యూర్ అయింది. తర్వాత మెడికవర్ అయింది. ఇప్పుడు అవును. మెడికవర్ ఇప్పుడు పేరుతో మెడికవర్ ఉంది. సో, దాన్ని స్టార్ట్ చేసింది నేనే. డిపార్ట్‌మెంట్ స్టార్ట్ చేసి మొత్తం కార్డియాలజీ మొత్తం ముందుకు కార్డియాలజీ డిపార్ట్‌మెంట్. తీసుకొచ్చాను. అవును. సో, అది తర్వాత అక్కడి నుంచి నేను 2022లో నేను బయటకొచ్చి పల్స్ హార్ట్ సెంటర్ అనేది ఓపీ లాగే ఉంది కాబట్టి, దీన్ని ఐపీ కింద కన్వర్ట్ చేసి కార్డియాలజీ చేద్దామనేది స్టార్ట్ చేశాను. సో, ఇనీషియల్‌గా ఓన్లీ హ్మ్, ఒక ఐసీయూ స్టార్ట్ చేద్దాం అనుకున్నది. తర్వాత కాత్ ల్యాబ్ స్టార్ట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెటప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఆ క్రమంలో ఒక ఇంకొక ఇద్దరు, ముగ్గురు నాతో కలిసారు. సో, వాళ్ళతో కలిసి ఈ పల్సాట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్‌లో స్టార్ట్ చేశాం. దాంట్లో క్రాంతి కుమార్ అని నాతో పాటు వర్క్ చేస్తారు. ఇప్పుడు అతను సీఈఓ. మొవ్వా శ్రీనివాస్ గారని కార్డియాలజిస్ట్ మీకు తెలుసు. అవును. తను గూడా ఉన్నారు. ఆ తర్వాత మాతో వెంకట్రావు గారని ఇంకో కార్డియాలజిస్ట్ చేరారు. ఆ తర్వాత వినోద్ ఉన్ని అని ఇంకో కార్డియాలజిస్ట్ చేరారు. సో, ఇప్పుడు మేము ఒక ఐదుగురం కార్డియాలజిస్ట్‌లు అక్కడ డిపార్ట్‌మెంట్ రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ పల్సాట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది మియాపూర్‌లో ఉంది. ఇప్పుడు ఒక 100 బెడెడ్ హాస్పిటల్ ఉంటది. ఆహ్, ఎక్కడ 100 బెడెడ్ హాస్పిటల్‌లో 2 క్యాత్ ల్యాబ్‌లు ఉండవు. అక్కడుంటాయి. ఓకే. అక్కడ మేము 2 క్యాత్ ల్యాబ్‌లు పెట్టి పనిచేస్తుంటాం నిరంతరాయం. సో, అంటే మా ఫోకస్ కార్డియాలజీ కాబట్టి ఇక కార్డియాలజీలో 2 క్యాత్ ల్యాబ్స్ ఉండాలని 2 అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్స్ స్టార్ట్ చేశాం. అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎందుకయ్యాను అనే ప్రశ్నకి నా దగ్గర కరెక్ట్ సమాధానం లేదు. ఒక ఛాలెంజ్‌గా తీసుకొని మాత్రమే అయ్యానంతే. నాకు ప్రతిదీ ఒక ఛాలెంజ్ తీసుకోవడం ఇష్టం.
ఒక ఛాలెంజ్ అయిపోగానే ఇంకో ఛాలెంజ్ తీసుకోవడం ఇష్టం. అలా నాకు లైఫ్‌లో నాకు గోల్ రీచ్ అవ్వడం కన్నా ఛాలెంజే నాకు బాగా తృప్తినిస్తది. సో, దాంట్లో భాగంగానే నేను ఎంటర్‌ప్రెన్యూర్‌గా చేరాను. ముందంతా నాకు ఇబ్బందిగా అనిపిచ్చేది. ఇప్పుడు ఆయమ్మ రాకపోతే మనం ఏడ చూసుకుంటాం, ఇంకోళ్ళు రాకపోతే మనం ఏడ చూస్తాం, మనం ఇయన్నీ మేనేజ్ చేయలేం. మనం చేయాల్సింది పేషెంట్‌ని ఖచ్చితంగా ట్రీట్ చేశామా లేదా? హ్మ్. నా రెస్పాన్సిబిలిటీ అదే. అంతవరకే చూద్దాం అనుకునేవాడిని. సో, అది ఎంటర్‌ప్రెన్యూర్‌గా మనం ఎందుకు చేయలేం అని వచ్చిన తర్వాత అది స్టార్ట్ చేయడం జరిగింది. డాక్టర్ గారు, మీ డిపార్ట్మెంట్ అసలు గుండె కోసం మాట్లాడితేనే గుండె ఆగిపోయినంత పని జరుగుద్ది. ఫస్ట్ మనం ఆ గుండెకి సంబంధించిన అపోహలు చాలా కనిపిస్తున్నాయి. ఇందులో అపోహలేంటి? ఎవరికీ తెలియని నిజాలేంటి అసల? అంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మీరు కోవిడ్ తర్వాత చాలామంది సడెన్‌గా చనిపోతున్నారు అనేది అందరూ చూస్తున్నారు. అవును. సడెన్‌గా టీవీ‌ల్లోను, రేడియోలోను ఎక్కడ అవును. చూసినా సోషల్ మీడియాలో చూసినా సడెన్‌గా అవును. బ్యాడ్మింటన్ ఆడుకుంటా ఒకాయన చనిపోతాడు. క్రికెట్ ఆడుతా ఒకాయన 6 కొట్టి ఒకాయన చనిపోతాడు. డాన్స్ చేస్తా ఒకామె చనిపోతది. ఇట్లా అందరూ చనిపోతున్నారు. సో, చనిపోతుంటే ఒక పెద్ద సందేహం ఏంటంటే అందరి మదిలో ఇది వ్యాక్సిన్‌ల వల్ల వచ్చిందనో, కోవిడ్ వల్ల వచ్చిందనో హ్మ్. అనుకుంటుంటారు. దాంట్లో భాగంగా మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? హార్ట్ అటాక్ అంటే అవును. ఏంటి? ఆ డిఫరెన్స్ తెలీదు. అవును. ఇప్పుడు మీరు ఒక 10థ్ క్లాస్ అబ్బాయి క్లాస్‌లో సడెన్‌గా చనిపోయాడు హ్మ్. అనంటే, అతను గుండెపోటుతో చనిపోయాడు అని రాస్తారు అందరు టీవీల్లో. అవును. అతను కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయి ఉంటాడు. గుండెపోటు అవునా? కాదా? అనేది తెలియదు పోస్ట్‌మార్టం చేయకుండా. అంటే బేసిక్‌గా డిఫరెన్స్ ఏంటంటే గుండె ఆగి చనిపోయారు. అసలు హ్మ్. చనిపోవడానికి డెఫినిషనే గుండె ఆగడం ఇండియాలో. హ్మ్. కాబట్టి గుండె ఆగితేనే చనిపోతారు. సో, హ్మ్. తను చనిపోయాడు సడెన్‌గా అకస్మాత్తుగా చనిపోయాడు. గుండె ఆగి చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కడికెళ్ళినా మీకు గుండె ఆగిపోవడమే మీకు మరణానికి నిదర్శనం గాబట్టి ప్రతి డెత్ సర్టిఫికేట్‌లో ఏం రాస్తారంటే డైడ్ డ్యూ టు కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ అని రాస్తారు. ఓకే. అంటే గుండె ఆగిపోయి ఊపిరి ఆగిపోవడంతో చనిపోయాడు అని రాస్తారు. ప్రతి డెత్ సర్టిఫికేట్‌లో. మీరు క్యాన్సర్ ఉండి చనిపోనివ్వండి, అవును. లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోనివ్వండి, లేకపోతే హ్మ్. రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోనివ్వండి, డైడ్ బికాస్ ఆఫ్ కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ అని రాస్తారు ఫస్ట్. ఫైనల్‌గా జరిగేదది కాబట్టి. జరిగేదది. ఇప్పుడు ఒకసారి సడెన్‌గా గుండె ఆగిపోయి చనిపోయిన తర్వాత, గుండె ఎందుకు ఆగిపోయింది అనేది నిర్ధారించుకోవాలి. మామూలుగా ఏంటంటే, మనకి సహజంగా గుండెపోటు లేతే గుండె ఆగిపోవడం అంటే, హార్ట్ అటాక్ రావడం. అంటే హ్మ్. బాగా నొప్పి రావడం, గుండెలో ఒక రక్తనాళం మూసుకోవడం, దాని వలన చనిపోవడం అనేది మనకు తెలుసు. అవును. కానీ ఈ కార్డియాక్ అరెస్ట్‌లో ఏంటంటే, కొన్నిసార్లు అంతా బాగున్న గుండె సడెన్‌గా రిథమ్ డిస్టర్బెన్స్‌లొచ్చి ఆగిపోవచ్చు. అయి కొన్ని జబ్బులుంటాయి జెనెటిక్‌గా. సో, అదీను ఇది కలిపి చూసుకోకూడదు. అంటే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిను, కోవిడు, దీనివల్ల క్లాటు, దీనివల్ల హార్ట్ అటాకు, దీనివల్ల చనిపోతున్నారు అని 1+1=2 అని అనుకుంటున్నారు గానీ, బేసిక్ ప్రాబ్లమ్ ఏంటంటే కొన్ని కార్డియాక్ అరెస్ట్‌లు గుండెపోటు లేకుండా కూడా వస్తాయి. ఆ గుండెపోటు లేకుండా వచ్చిన కార్డియాక్ అరెస్ట్‌లని చూసి కూడా మనం గుండెపోటేమో అనుకోని భయపడుతున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. మరి గుండెపోటు లేకుండా కార్డియాక్ అరెస్ట్ వస్తుంటే వాటినెలా నివారించాలి అనంటే, బేసిక్‌గా మనం స్క్రీన్ జేసుకోవడంలో ఉంటది. బేసిక్‌గా ఈసీజీ, 2డీ ఎకో అనే 2 టెస్ట్‌లుంటాయి. సింపుల్ టెస్ట్‌లు. ఆ 2 టెస్ట్‌లు చేసుకుంటే మనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉందా? లేదా? అనే విషయం కొంత మేరకు తెలుస్తుంది. దాంతో పాటుగా మనం ఏం జేయాలంటే, ఎకోతో పాటు టీఎంటీ కొద్దిగా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళలో ట్రెడ్‌మిల్ టెస్ట్ గూడా. ఎకో, టీఎంటీ ఈ 2 టెస్ట్‌లు మాత్రం జేసుకుంటే, మనకి ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉందా? లేదా? అనే విషయం 99% సర్టెనిటీతో తెలిసిపోతుంది. 99% సర్టెనిటీ అని ఎందుకన్నానంటే, కొంతమందికి ఇవన్నీ నార్మల్ ఉండి కూడా రేర్‌గా ప్రాబ్లమ్ రావచ్చు. ఓకే. బట్ అది రేర్ లక్షల్లో ఒకళ్ళకొస్తది. హ్మ్. బట్ 99% ఈ 2 చేసుకొని చూసుకుంటే మనకి తెలిసిపోతుంది. విషయం ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? లేదా? అనే విషయం తెలిసిపోతుంది. సో, దీనికి మనం ఏంటంటే ఒక భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. ప్రజలు తెలుసుకోకున్న విషయం, ప్రజలకి తెలిసిన విషయమే విస్మరించే విషయం ఏంటంటే, గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. తెలుసు 90% వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. మనం క్యాన్సర్‌లని ఆపలేము. హ్మ్. కొంత మేరకు తగ్గించుకోవచ్చు అవును. క్యాన్సర్స్. స్మోకింగు ఇదన్నీ ఆల్కహాల్ ఆపేస్తే. బట్ గుండె జబ్బు వచ్చే అవకాశాన్ని 90% వరకు మనం తప్పించుకోవచ్చు. ఓకే. మనం చేయాల్సిన పనులు చేస్తే. కానీ అలా చెప్పిన ప్రతిసారి ఏదో అద్భుతమైన రహస్యం చెప్తారేమో ముఖర్జీ గారని చూస్తుంటారు హ్మ్. టీవీ. బట్ అది కాదు. ఒక అద్భుతమైన రహస్యం లేదు. మనకు అన్నీ తెలిసిన విషయాలే. ఓకే. మనం ఆహారం జాగ్రత్తగా తీసుకోవాలి. మనం బరువు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. మనం మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. మనం నిద్ర సరిగ్గా పోవాలి. మనం వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఊబకాయం ఉంటే తగ్గించుకోవాలి. రోజు వ్యాయామం చేయాలి. దీంట్లో తెలియని విషయం ఏమన్నా ఉందా మీకు గణేష్ గారు? ఒక్కటన్నా తెలియని విషయం ఉందా? కరెక్టే. లేదు. కానీ వీటిలో పాటించేది ఎంతమంది?
మీరు ఇంత చెప్పి ఇక ఒక డాక్టర్ల సదస్సు జరుగుతది. అంత డాక్టర్ల సదస్సు అయిపోంగానే అంతా చెప్పేదంతా చెప్పి బయటకొచ్చి ఆల్కహాలు, బిర్యానీ ఇవే ఉంటాయి. కరెక్ట్. ఆ! ఇప్పుడు మనం అంత మాటలు చెప్తాం. ఒక కూల్ డ్రింక్ ఇస్తే తాగేటప్పుడు మనకేమి ఇబ్బంది అనిపించదు. ఏమనిపించదు. ఏమనిపించదు తాగేస్తాం. ఒక స్వీట్ ఇస్తారు. మనం తింటుంటాం. మనకది బాధ అనిపించదు. కానీ మనం తగ్గించుకునే 99% మనం తగ్గించుకునే వాటిలో ఇవి అవాయిడ్ చేయటం అనేది కూడా ఉంది అనే విషయం మనం మర్చిపోతాం. తెలుసు డాక్టర్ మనకి. ఇక్కడ ఒకటి అన్ని టెస్ట్‌లు చేయించుకున్న తర్వాత కూడా హ్మ్. కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, లేతే గుండెపోట్లు కావచ్చు వస్తున్నాయి. దీన్నెలా చూడాలండి? అంటే అన్ని టెస్ట్‌లు చేయించుకున్న తర్వాత మనకి యూజువల్‌గా రొటీన్ చెకప్స్‌లో ఏముంటాయంటే ఈసీజీ, ఎకో 2 టెస్ట్‌లు మాత్రమే ఉంటాయి గుండెకి సంబంధించి. ఓకే. ట్రెడ్‌మిల్ టెస్ట్ ఉండదు చాలా వాటిలో. హుహు. చాలా ప్యాకేజెస్‌లో ట్రెడ్‌మిల్ టెస్ట్ ఉండదు. ఈసీజీ, ఎకో అనేవి గుండెపోటు రావడానికి ఒక అరగంట ముందు కూడా నార్మలే ఉంటాయి. హుహు. ఈసీజీ నార్మలే ఉంటది. 2 ఎకో నార్మలే ఉంటది. తెలిసేది ట్రెడ్‌మిల్ టెస్ట్‌లో గాని, లేకపోతే స్ట్రెస్ థాలియం గాని, లేకపోతే సీటీ యాంజియోగ్రామ్ గాని, లేకపోతే యాంజియోగ్రామ్ గాని వీటిల్లో తెలుస్తది. అన్నిటికన్నా ఈజీ టెస్ట్ ఏంటంటే ట్రెడ్‌మిల్ టెస్ట్. సో, ట్రెడ్‌మిల్ టెస్ట్ చేయకుండా మనం ప్యాకేజ్ చేయించుకున్నాం, 10,000 పెట్టి అన్ని టెస్ట్‌లు చేయించుకున్నాం అననంటే హ్మ్. దానివల్ల తెలిసే అవకాశం ఉండదు. హ్మ్. బట్ అట్ ది సేమ్ టైమ్ ట్రెడ్‌మిల్ టెస్ట్ కూడా చేసి ఈసీజీ ఎకో ట్రెడ్‌మిల్ టెస్ట్ కూడా చేసి స్టిల్ ప్రాబ్లమ్ వచ్చేవాళ్ళు రేర్‌గా ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు లక్షల్లో ఒకళ్ళుంటారు. అది రేర్. ఓకే. అట్లా. హ్మ్. డాక్టర్ గారు కరోనా కోసం మీరు ప్రస్తావించారు. కరోనాలో మీరు చేసిన అవేర్‌నెస్ ఇప్పటికి చాలా వరకు మనకి వైరల్‌గా కనిపిస్తా ఉంటది. కరోనాకు సంబంధించి ఇప్పటికి అపోహలు అనొచ్చు, లేకపోతే నిజంగా నిర్ధారణ అయింది. ఎందుకంటే కరోనా తర్వాత పెరుగుతున్న హార్ట్ అటాక్ కేసులు, మిగతా కేసులతో పాటు కార్డియాక్ అరెస్ట్‌లు వీటిని ఎలా చూడాలి? రెండోది కరోనా టైంలో జరిగిన చికిత్స. మనకి స్టెరాయిడ్స్ ఉపయోగించారు. దొరికిన మందుతో అంటే ఒక పాము కనిపించినప్పుడు దేనితో కొట్టాలనేది ఏది దొరికితే దాంతో కొట్టి అవును. చంపాలని ప్రయత్నం అవును. చేశారు. అవును. ఇవన్నీ ఇప్పుడు దీనికి కారణం కాదంటారా? కరోనా కొంత మేరకు గుండె మీద ప్రభావం చూపిస్తుంది అనే విషయం ఖచ్చితంగా ప్రూవ్ అయింది. ఓకే. ఖచ్చితంగా ప్రూవ్ అయింది. అంటే కరోనా అనేది ఒక వాస్కులర్ ఇన్‌ఫ్లమేషన్ డిసీజ్. అంటే రక్తనాళాల లోపల ఉండే పొర పైన వచ్చే ఎఫెక్ట్ వల్ల కరోనా వస్తుంది. ఓకే. కరోనాకి మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షనే అది. రక్తనాళం లోపల ఉండే పొరని ఎఫెక్ట్ చేయటం. సో, అందుకోసం అని జెప్పి గుండె జబ్బులు రావటం అనేది కరోనాలో ఖచ్చితంగా ఉండేది. బట్ టైమ్ ఫ్రేమ్ జూడండి. ఇప్పుడు ఆల్‌మోస్ట్ 5 ఇయర్స్ అయిపోతుంది. హ్మ్. ఈ టైం కల్లా ఆ ఎఫెక్ట్ కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చే గుండెపోట్లు గానీ, అకస్మాత్తుగా జరిగే గుండె మరణాలు గానీ, కోవిడ్‌తో బాగా ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయని నేను అనుకోను. హ్మ్. కొంత మేరకు ఎఫెక్ట్ ఉంది. హ్మ్. అంటే ఇప్పుడు మనం బీపీ ఎలా జెప్తున్నామో, షుగర్ ఎలా జెప్తున్నామో, స్మోకింగ్ ఎలా జెప్తున్నామో, ఫ్యామిలీ హిస్టరీ ఎలా జెప్తున్నామో, అలాగే హ్మ్. బాగా సివియర్‌గా కోవిడ్ వచ్చింది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ కింద మాత్రమే తీసుకోవాలి. హ్మ్. ఇకపోతే వ్యాక్సిన్స్ సంగతి చూసుకుంటే, వ్యాక్సిన్స్ సంగతి మనం ఎట్లా చూడాలి అనంటే 2, 3 పరిశోధనలు గట్టిగా జరిగినాయి. ఐసీఎంఆర్ వాళ్ళు చేసిన పరిశోధన గాని, ఎయిమ్స్‌లో చేసిన పరిశోధన వల్ల గాని, వీళ్ళు చెప్పిందేంటంటే, మనం ఎంతమంది సడెన్‌గా చనిపోయారు అని చూసి, వాళ్ళలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఏసుందా? లేకపోతే నార్మల్ పీపుల్‌లో ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఏసుందా అని చూస్తే, వ్యాక్సిన్ వేసిన వాళ్ళలో తక్కువ మందికి సడెన్ కార్డియాక్ డెత్‌లొచ్చినాయి. ఓకే. వ్యాక్సిన్ వేయని వాళ్ళలోనే ఎక్కువ మంది సడెన్ కార్డియాక్ డెత్‌లొచ్చినాయి. అలా వాళ్ళు నిరూపించడం జరిగింది. అందువల్ల కాకపోయినా సరే, మనం ఇండియాలో వేసింది 2 ప్రధానమైన వ్యాక్సిన్స్. ఒకటి కోవాక్సిన్, కోవిషీల్డ్, ఒకటి కోవాక్సిన్. కోవాక్సిన్. కోవాక్సిన్‌తో పెద్దగా గుండెకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ లేవు. హ్మ్. కోవిషీల్డ్‌తో కొంత మేరకు రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉంది. హ్మ్. ఆ రక్తం గడ్డలు కట్టే అవకాశం ఏ విధంగా ఉంది అనంటే, మొదటిది అది బ్రెయిన్‌లో ఎక్కువగా అయ్యేది. హ్మ్. 60% కన్నా మెయిన్ రక్తం గడ్డలు బ్రెయిన్‌లో కట్టేవి. హ్మ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్‌మోస్టు 2 మందికి లేడీస్‌లో వచ్చేదది ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు వచ్చేది మనం అకస్మాత్తుగా మరణాలు కూడా మనకి గుండెకి వస్తున్నాయి తప్ప, బ్రెయిన్ మరణాలు ఆ విధంగా మనకు కనపట్ల. సో, ఒకవేళ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కోవిషీల్డ్ వరకైతే, హ్మ్. మనకి ఎక్కువగా బ్రెయిన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుండుండాలి. అదేవిధంగా ఎక్కువగా మరణాలు లేడీస్‌లో జరుగుతుండుండాలి. ఆ! కానీ ఆ విధంగా లేవు. ఓకే. సో, ఈవెన్ కామన్ సెన్స్ ప్రకారం చూసుకున్నా కూడా వ్యాక్సిన్స్ వల్ల అనిపించటం లేదు. సో, అది మనకి క్లియర్‌గా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఒక గ్లామరస్ రీజన్ గాని, ఒక అమేజింగ్ రీజన్ గాని లేదు వచ్చే సహజ మరణాలకి. రన్ ఆఫ్ ది మిల్లే ఎక్కువొస్తున్నాయి. మనకు తెలిసిన రిస్క్ ఫ్యాక్టర్స్ వల్లే. ఇప్పుడు మనం స్మోకింగ్ మనకి విపరీతంగా పెరిగింది. అవును. తగ్గిందనుకుంటున్నాం మనం. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు కొంత తక్కువ తీసుకుంటున్నారు. హ్మ్. నేను ఒక గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్ళాను.
మీలో ఎంతమంది వాళ్ళ ఫాదర్స్ స్మోక్ చేస్తున్నారంటే క్లాస్‌లో మూడింతలు 2 వంతుల మంది చేతులు పైకెత్తారు. బా! చిన్న అవును. గవర్నమెంట్ స్కూల్‌లో. అవును. అంటే లోయర్ సోషియో ఎకనామిక్ గ్రూప్‌లో స్మోకింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అప్పర్ సోషియో ఎకనామిక్ గ్రూప్‌లో కొంత మేరకు స్మోకింగ్ తగ్గుతున్నప్పటికీ, లోయర్ సోషియో ఎకనామిక్ గ్రూప్‌లో స్మోకింగ్ ఎక్కువవుతుంది. ఇక ఊబకాయం అనేది విపరీతంగా పెరిగిపోయింది కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత. అట్లా విధంగా షుగర్ అనేది బాగా ఎక్కువైపోయింది. షుగర్ ఎక్కువైపోయింది, స్మోకింగ్ ఎక్కువైపోయింది, బరువు పెరగటం ఎక్కువైపోయింది. అన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా కోవిడ్ తర్వాత విపరీతంగా పెరిగిపోయినాయి. ఓకే. సో, ఈ విధంగా పెరగడం వలన మనకి హార్ట్ అటాక్‌లు పెరుగుతున్నాయి అనేది నా ఉద్దేశం. ఏ దాంతో శాతంలో పాటుగా పెరిగినాయండి మనకి ఆఫ్టర్ అంటే బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్? బిఫోర్ కోవిడ్‌కి, ఆఫ్టర్ కోవిడ్‌కి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు, వీళ్ళు కొన్ని పరిశోధనలు చేశారు. ఎన్ఐఏ వాళ్ళు. ఆ! ఎన్ఐఎన్ వాళ్ళు. ఆ! దాంతో పాటుగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది ఒకటి చేశారు. ఓకే. దాంట్లో గూడా మనకు తెలిసిందేంటంటే, ఇప్పుడు ఆల్‌మోస్ట్ 40% పెరిగినియి. షుగర్ గానియండి, ఒబేసిటీ గానియండి, ఇవన్నీ 40% వరకు పెరిగినియి. 2019 నుంచి 2023 వరకు. సో, 40% ఇంక్రీజ్ అంటే చూసుకోండి ఏ రకంగా ఉందో. ఇప్పుడు ఇంకా మనం చూస్తున్న గుండె జబ్బులు ఇంకా తక్కువ. మనం ఇదే ట్రాజెక్టరీలో గనక వెళితే, మనం ఇంకా ఇంకా చాలా చాలా గుండె జబ్బులు చూసే అవకాశం ఉంటది. ఎందుకంటే, మనం అది కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఒక పక్క పాశ్చాత్య విధానాలొచ్చినియి. మనం ఆహారం విపరీతంగా అందుబాటులోకొచ్చింది. అవును. ముందు మనకింత ఆహారం అందుబాటులో ఉండేది గాదు. అంటే ఒకవేళ మనం ఇంట్లో చేసుకునేది కొంత హెల్తీగా చేసుకున్నా, బయట ఎప్పుడో ఒకసారి మనం నెలకొకసారో, 2 నెలలకొకసారో బయట తినటం అలవాటుండేది. అవును. ఇప్పుడు మనకి స్విగ్గీ, జొమాటోలు వచ్చిన తర్వాత అవును. మనకి ఏ రోజైనా సరే రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు కావాలన్నా మనకి బిర్యానీ దొరుకుతోంది. 24/7 అండి. 24/7. దాంట్లో మీరు స్టాటిస్టిక్స్ తీసుకొని చూసినట్లయితే ఈ ఫుడ్ డెలివరీ యాప్‌లో ప్రధానంగా తినే ఫుడ్డు మనకి జంక్ ఫుడ్డే ఉంటది. ఓకే. ఎక్కువ మంది తినేది. ఎవరు అద్భుతమైన సాలడ్స్ తీసుకోరే. ఎక్కువ తినేదేంటి అనంటే బిర్యానీ తీసుకోవడము, లేకపోతే మనకి ఏదైతే ఫ్రైడ్ ఫుడ్ ఉంటుందో అది తెప్పించుకోవడమో ఇలాగే ఎక్కువుంటాయి. కాబట్టి మనకి ఆ ఫుడ్ డెలివరీ యాప్స్‌తో ఎక్కువైపోవడంతో పాటుగా ఇంకొకటి బాగా పెరిగిపోయింది కోవిడ్ టైం నుంచి మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. ఓకే. సో, అందరం మనం ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్‌కి గురయ్యాము ఆ రోజుల్లో. ఎందుకంటే మనం ఒక పక్క మనకు సాలరీ ఇస్తారో లేదో తెలీదు. మనం సాలరీ ఇవ్వగలమో లేదో తెలీదు. హ్మ్. మన దగ్గర పనిచేసే వాళ్ళకి విపరీతమైన మానసిక ఒత్తిడికి గురయ్యాం. దాంట్లోంచి యాస్ ఎ జనరేషన్ వి ఆర్ గోయింగ్ త్రూ ఏ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. సో, దీని వల్ల కూడా మనకి గుండె జబ్బులు పెరుగుతా ఉన్నాయి. అంటే మానసికంగా ఉండే ఒత్తిడికి గుండె జబ్బులకి లింక్ ఉందండి. ఇంటర్‌లింక్ ఉంది. విపరీతంగా ఉందండి. ఓకే. ఖచ్చితంగా ఉంది. దాంట్లో కంప్లీట్‌గా పరిశోధనలో ప్రూవ్ అయిందనమాట. ఆ! సో, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటే గుండెపోట్లు వస్తాయి. ఇప్పుడు మనం సినిమాల్లో చూపిస్తారు చూడండి సడెన్‌గా ఒకసారి అవును. అకస్మాత్తుగా వార్త చెప్తే మనం అవును. సడెన్‌గా గుండెపోటు రావడం అనేది. అవును. అదే అంత డ్రామాటిక్‌గా కాకపోవచ్చు గానీ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే గుండెపోట్లు రావడం అనేది ఖచ్చితంగా పెరుగుతాయి. అంటే ఎలా అండి? అంటే సాధారణంగా మన గుండెపోటంటే మనకెళ్ళే రక్తనాళాల్లో అది పేరిపోయి ఉండాలి. గుండెకి సప్లై కాకుండా ఉండాలి. ఇలాంటిదేదో ఉండుండాలి. అసలు మనకి మానసికంగా ఉండే ఒత్తిడికి హ్మ్. ఇక్కడ ఇంటర్‌లింక్ ఎలాగ అవుతదండి ఎలా అసల? ఉంటదంటే మనకి మానసిక ఒత్తిడి వల్ల హార్మోనల్ చేంజెస్ ఒస్తాయి. ఓకే. మనకి స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువవుతాయి. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతది మనం ఒత్తిడిగా ఉన్నప్పుడు. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తదంటే మన బ్లడ్ ప్రెషర్‌ని పెంచుతది. మన హార్ట్ రేట్‌ని పెంచుతది. మన ప్లేట్‌లెట్స్ అగ్రిగేట్ అయ్యి అంటే క్లాటింగ్ ఫార్మేషన్ టెండెన్సీని పెంచుతాయి. సో, ఇవన్నీ పెరగడం వలన వీటితో మనకి ఒక్కసారిగా ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, మానసిక ఒత్తిడి బాగా గురైతే అప్పటికప్పుడు రాకపోవచ్చు. కానీ హ్మ్. క్రానిక్‌గా స్ట్రెస్‌కి గురైతే గుండె జబ్బు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఓకే. సో, మీకు అర్థమైంది గదా! కొన్ని ఎట్లా కనిపెట్టారో తెలుసా? ఇంకొక పరిశోధన చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీరు రోడ్డు మీద ఎవరి మీదైనా అరిచారనుకోండి, మీకు ట్రాఫిక్ విపరీతంగా ఉంది, రోజు గొడవలు జరుగుతా అవును. ఉన్నాయి. అవును. రోడ్డు మీద ఎవరి మీదన్నా అరిచారనుకోండి, ఇట్లా అరిచి ఇంటికి వెళ్ళిన తర్వాత హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం పెరుగుతదని ఒక అధ్యయనంలో జరిగింది. అంటే బ్లడ్ ప్రెషర్ వల్లండి? బ్లడ్ ప్రెషర్ పెరుగుతది. ఓకే. సో, ఇట్లా అందరూ ఇంటికెళ్ళి అరిచి ఇంటికెళ్ళిన వాళ్ళు, అరవకుండా ఇంటికెళ్ళిన వాళ్ళని కంపేర్ చేస్తే, అరిచి ఇంటికెళ్ళిన వాళ్ళలో గుండె జబ్బులు ఎక్కువున్నాయి. అదొక పరిశోధన చేశారు. ఓకే. అదే కాకుండా ధ్వని కాలుష్యంతో కూడా మనకు గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంటుంది. హ్మ్. హైవేలకి దగ్గరగా ఉండి, ఆ శబ్దాలు ఉండే వాళ్ళ దగ్గరలో గుండె జబ్బులు ఎక్కువుంటాయని. సో, ఈ విధంగా మనకి మానసిక ఒత్తిడి వలన గుండె జబ్బులు పెరగడం అనేది ప్రూవెన్ ఫ్యాక్ట్. అందుకే మన దగ్గర ఒక అద్భుతమైన ఒక మెడిసిన్ ఉంది దీనికి. మెడిటేషన్ అనే మెడిసిన్.
సో మనం ఇండియాలో కనిపెట్టిన ఇప్పుడు మనం ఇండియాలో చాలా కనిపెట్టామని మనం చెప్తూ ఉంటాం. అవును. కానీ పాశ్చాత్య దేశాలు ఎవరు ఒప్పుకోరు. మనం మన రాకెట్ సైన్స్ వేదాల్లో ఉంది అని అంటే వాళ్ళు ఒప్పుకోరు. అవును. బట్ మెడిటేషన్ ఇండియాలో కనిపెట్టారు అని అంటే ఎవరు కాదనడానికి లేదు. అవును. ఖచ్చితమైన మూలాలు మన దగ్గరే ఉన్నాయి. అవును. అద్భుతమైన మెడిసిన్ అది. మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. పాశ్చాత్య దేశస్తులందరూ వాటిని హక్కును చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, మనం వాటికి దూరంగా జరుగుతున్నాం. మెడిటేషన్ అనేది ఒక అద్భుతమైన సాధనం. దాంతో మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. సో, దాంతో మనం గుండె జబ్బులొచ్చే అవకాశం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఇంకోటి డాక్టర్ గారు, చాలా వరకు గుండె జబ్బులనేవి తెల్లవారుజామున వస్తున్నాయి అనేది ఉంటది. నిజంగా సైంటిఫిక్‌లో ఒక రీజన్ ఉందని లేకపోతే అలా అనుకోవటమేనా మనం? అది కూడా ఇంతేనండి. ఇప్పుడు నేను మీకు చెప్పాను చూసారా? మీరు తెల్లవారుజామున మెలకు రాగానే ఆ హార్మోనల్ స్టేజ్ డయూర్నల్ వేరియేషన్ అని ఉంటది హార్మోన్స్‌కి. హుహు. ఇప్పుడు మన బాడీలో వచ్చే హార్మోన్స్‌కి డయూర్నల్ వేరియేషన్ అంటారు. అంటే డేలో పొద్దున లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు మారుతూ ఉంటుంది. సో, ఆ మార్పులో పీక్ మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే, నిద్ర లేవగానే ఆ టైంకి వస్తాయన్నమాట. ఆ హ్మ్. హార్మోన్స్ పీక్. అందువల్ల ఎక్కువగా హార్ట్ అటాక్‌లు ఆ టైంలో వస్తాయి. అది కూడా ఖచ్చితంగా క్లియర్‌గా సైంటిఫికల్లీ ప్రూవెనే. సార్ డాక్టర్ గారి దగ్గరికెళ్ళకుండా మన గుండెకి రిపేర్ వచ్చింది హ్మ్. అని ఏమైనా తెలుసుకోగలుగుతామండి అసల? అంటే చాలామంది మిస్టేక్ చేసుకుంటారండి. ఇవాళ పొద్దున గూడా ఒకాయన వచ్చారు. పేరు చెప్పను. ఆయన ఈ 5 రోజుల నుంచి ఆయనకి హ్మ్. కడుపులో ఇబ్బందిగా అనిపిచ్చి, ఆ ఇబ్బంది గుండె వరకు పాకుతోంది. హ్మ్. ఆయనకి బీపీ, షుగర్‌లు లేవు. సో, ఆయన ఇది నాకు గ్యాస్ అయ్యుండొచ్చు అని నిర్ధారణకొచ్చారు. 5 రోజుల నుంచి నొప్పొస్తుంటే నిన్న ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్లారు. నిన్న ఆ డాక్టర్ గారు ఒక ప్యాంటోప్రజోల్ ఇంజెక్షన్ అది ఇచ్చి, గ్యాస్‌కి ఇంజెక్షన్ అది ఇచ్చి, "నువ్వు ముఖర్జీ గారి దగ్గరికెళ్ళు. నువ్వు హ్మ్. నాకెందుకో అనుమానం వస్తుందని" చెప్పారు. అయినా ఆయన ఇవాళ దాకా నెగ్లెక్ట్ చేశారు. ఓకే. నాకిది గ్యాసే అయ్యుంటదని. ఇవాళ పొద్దున వచ్చేటప్పటికి బీపీ మెయింటైన్ కావడంలా, హార్ట్‌లో మొత్తం వాటర్ చేరిపోయింది. గుండె పంపింగ్ వీక్ అయిపోయి 38%కి లంగ్స్ అంతా వాటర్ ఉన్నాయి. ఆయాస పడుతున్నారు. ఈ టైంలో వచ్చినప్పుడు ఆయన్ని బయట కూర్చోబెట్టి వాళ్ళ ఆవిడకి చెప్పానమ్మా ఈయనకి మేజర్ హార్ట్ అటాక్ ఉంది. ఇమ్మీడియేట్‌గా యాంజియోగ్రామ్ చేయాలి. సో, ఇమ్మీడియేట్‌గా ఓపీ ఆపేసి ముందు ఆయనకి యాంజియోగ్రామ్ చేస్తే ఒక రక్తనాళం 100% మూసుకొనుంది. ఆహా! సో, దాన్ని ఇమ్మీడియేట్‌గా ఓపెన్ చేసి ఒకసారి స్టెంట్ ఏసిన తర్వాత ఇప్పుడు ఆయన కొంచెం స్టేబుల్‌గా ఉన్నారిప్పుడు. బట్ అంటే 5 రోజుల తర్వాత మనం చేసిన తర్వాత కంప్లీట్‌గా నార్మలైజ్ కాదు గుండె ఎప్పటికి కూడా. హ్మ్. గుండె పంపింగ్ వీక్‌గానే ఉంటది. హ్మ్. చాలామంది ఇప్పటికి కూడా మనకి గుండె ప్రాబ్లమ్ కాదు, గ్యాస్ ప్రాబ్లమ్ అని అనుకోని హార్ట్ అటాక్‌లకి గురయ్యి చాలా ప్రాబ్లమ్ ఉండేవాళ్ళుంటారు. ఎలా తెలుసుకోగలుగుతాం డాక్టర్ గారు? ఎందుకంటే గుండెపోటు అంటే మనకు చాలా వరకు ఒక జ్ఞానం ఒకటుంది. అంటే గుండెపోటు అంటే వెనక నుంచి వస్తది. ఈ చెయ్యి లాగుతది. లేకపోతే ఒకసారి ఏదో ఇబ్బందుంటది అని. ఇదే లక్షణాలు గ్యాస్ట్రిక్‌లో కూడా చాలా వరకు కనిపిస్తుంటాయి. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత అది గ్యాస్ట్రిక్ అంటాడు. డాక్టర్ ముఖర్జీ గారి దగ్గరికొచ్చినా అదే చెప్తారు. ఎలా అంటే దీన్ని అంటే ఏమైనా అలాగ ఒక ఏమైనా ఐడెంటిఫై చిన్న చేయగలుగుతామా? ఒక వ్యత్యాసం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒకటి నడిస్తే వచ్చే సింప్టమ్ ఏదైనా కూడా అది గుండెదే అనుకోవాలి. ఓకే. అంటే నడిస్తే మనకిక్కడ మంటొస్తుంది. అది గుండె. ఆ! నడిస్తే మనకి కడుపులో ఇబ్బందిగా ఉంది. నడిస్తే ఆ! అది గుండె. నడిస్తే మనకి ఎడమ వైపు నొప్పొచ్చింది. గుండె. నడిస్తే దవడ లాగుతా ఉంది. హ్మ్. అది గుండె. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా వచ్చారు. కొంచెం రేర్ సింప్టమ్. ఆయనకి నడిస్తే కుడి చెవి నొప్పొస్తది. ఓకే. నడిస్తే కుడి చెవి నొప్పొస్తది. ఆయనకి అంతే ఇంకేం లేదు. ఆ! ఆయనకి హార్ట్ అటాక్ ఉంది. నడిస్తే ఆయనకి కుడి చెవి నొప్పొస్తుంది. అంటే మీరు ఏదైనా సరే నడిస్తే మీకు ఇబ్బంది. బొడ్డు పైన ఎక్కడైనా సరే నడిస్తే ఇబ్బంది వస్తుంది అనంటే అది గుండెకి సంబంధించింది అనేది తెలుసుకోవాలి. ఓకే. రెండోది మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, మీరు స్మోకింగ్ చేస్తారు, హ్మ్. లేకపోతే మీకు ఫ్యామిలీలో ప్రాబ్లమ్ ఉంది, మీకు ఊబకాయం ఉంది, మీకు మానసిక ఒత్తిడి అధికంగా ఉంది. మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మోర్ థాన్ 1 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, స్మోకింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు ఏ విధమైన నొప్పొచ్చినా సరే, అది గ్యాస్ ప్రాబ్లమ్ అనుకోకుండా ఒక్కసారి పోయి ఈసీజీ చేయించుకోండి. ఓకే. మీ డైరెక్షన్ ఎట్లుండాలంటే కార్డియాలజిస్ట్ దగ్గర నుంచి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి ఉండాలి. ఓకే. లేకపోతే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ నుంచి కార్డియాలజిస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి లేట్ అవుతది. ఓకే. ఇంకా అద్భుతమైన ప్రాబ్లమ్ ఈజీ థింగ్ ఏంటంటే ముందు ఫిజిషియన్ దగ్గరికెళ్ళండి. ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికెళ్ళండి. హ్మ్. ఆయన ఒక ఈసీజీ చూస్తారు. ఈసీజీ బాగుంటే ఆయన అప్పుడు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ పంపించాలా? లేకపోతే కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపించాలా అనిపిస్తది. ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ అనే కాన్సెప్ట్ కొంచెం వెనక్కిపోయింది. అయిపోయింది. మనకి అందరూ స్పెషలిస్టులు డైరెక్ట్‌గా అందుబాటులో ఉండటం వలన
ఓకే. నాకొచ్చింది గ్యాస్. ముందు ఆ! గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి పోతాను. ఎందుకంటే యూట్యూబ్ చెప్తది వాళ్ళకి. గ్యాస్ ఇప్పుడు చాట్ జీపీటీ కూడా చెప్తోంది. ఆ! అది చెప్తది సో, ఫస్ట్. ఇప్పుడు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికెళ్ళిన తర్వాత, ఆయన కార్డియాలజీ ప్రాబ్లమ్‌ని గుర్తించడం చాలా కష్టం. హ్మ్. ఎందుకు అనంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా దగ్గరికి మీరొచ్చారు. ఒక ప్రాబ్లమ్‌తో వచ్చారు. ఫీవర్‌తో వచ్చారనుకోండి. నేనేం ఆలోచిస్తాను, గుండెకు సంబంధించి ఫీవర్ కలగజేసేవి ఏమైనా ఉన్నాయా? లేదా? అనేది ఆలోచిస్తాను. వైరల్ ఫీవర్ అని ఆలోచించను డైరెక్ట్‌గా. అవును. ఎందుకంటే, అవును. ఒక స్పెషాలిటీలోకి కంప్లీట్‌గా కూరుకుపోయిన తర్వాత, మనకి ఏది చూసినా సరే ముందు నా దగ్గరికొచ్చారంటే, ముందు ఆ ప్రాబ్లమ్ రూల్ ఔట్ జేసుకోవాలి నేననేది ఆలోచిస్తాను నేను. అదే విధంగా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికొచ్చినప్పుడు ముందు ఆయన ఏం చేస్తారంటే, గ్యాస్ ప్రాబ్లమ్ అని ఆయనొచ్చినప్పుడు, గ్యాస్ రూల్ ఔట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. హ్మ్. సో, ముందు ఆ రకంగా ఎండోస్కోపీ చేయడమో, ముందు అలాంటివి చేయటం చేస్తారు. వాళ్ళ స్పెషాలిటీ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. సో, అది కాదు మనం చేయాల్సిందేంటంటే, ముందు ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికెళ్తే, ఆయనకి 2 తెలిసుంటాయి. 2 చూస్తారు. అప్పుడు ఆయన డైరెక్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు కూడా నిన్న ఇవాళ చెప్పిన పేషెంట్ గారి గురించి, ఆయన మా రాజేశ్వరరావు గారని ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ ఉంటారు. ఆయన సీనియర్ బాగా సీనియర్. ఆయన చూసి ఇది గుండె ప్రాబ్లమ్ అని చెప్తే, అప్పుడు ఆయన నా దగ్గరికి రావడం జరిగింది. అంటే అది కరెక్ట్ పద్ధతి అని నా ఉద్దేశం. సో, మనం ఎప్పుడు స్పెషాలిటీకి ముందు వెళ్తామో, అప్పుడు మనం బేసిక్స్ మిస్ అయిపోతాం అన్నమాట. సో, అది కరెక్ట్ కాదు. డాక్టర్ గారు ఇందాక వాకింగ్ కోసం మాట్లాడారు. అంటే గుండె బాగుండాలంటే వాకింగ్ అనేది కంపల్సరీ అండి? చాలా కరెక్ట్ విషయం అండి ఇది. వాకింగ్ చేయటం వల్ల 2 లాభాలుంటాయి. ఇప్పుడు మనం చెప్పిన దాని ప్రకారం, ఒకటి గుండె జబ్బు వచ్చే అవకాశం తగ్గుతుంది. రెండోది ఒకవేళ గుండె జబ్బు వస్తుంటే ముందే తెలుస్తుంది. హ్మ్. అంతే కదా! నడిస్తే వచ్చే సింప్టమ్స్ అవును. అన్నీ గుండె జబ్బు అని చెప్పాను. అసలు నడవకపోతే ఎట్ట తెలుస్తది? కరెక్టే. సో, అందుకని వాకింగ్ వల్ల 2 రకాలుగా లాభం. ఒకటి గుండె జబ్బు రాకుండా చేస్తుంది. రెండోది గుండె జబ్బు వస్తే ముందే మనకు తెలియజేస్తుంది. సో, యోగా కన్నా ప్రాచీనమైనది నడక. సో, అందుకని నడవడం అనేది చాలా ముఖ్యం. అందరూ చేయాల్సిన పనది. సో, డైలీ ఒక గంట మనది కాదనుకుని ఒక 6 కిలోమీటర్లు నడిస్తే రెగ్యులర్‌గా. సో, మనకి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం తగ్గుతుంది. బట్ ఒక 40, 45 ఇయర్స్ దాటిన తర్వాత వాకింగ్‌తో పాటుగా ఇంకొక 2 మనం యాడ్ చేసుకోవాలి. ఒకటి మజిల్ బిల్డింగ్ ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలి. కొంచెం ఎందుకంటే 40 ఇయర్స్ తర్వాత మజిల్ పోతూ ఉంటుంది. హ్మ్. సో, దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి కొన్ని ఎక్సర్‌సైజెస్ చేయాలి. దాంతో పాటుగా యోగా లాగా బ్యాలెన్సింగ్ కూడా ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలి. సో, ఎందుకంటే ఒక ఏజ్ పెరిగేటప్పటికి మనకి బ్యాలెన్స్‌లో ప్రాబ్లమ్ రావటం వల్ల పడిపోతే గనక తుంటి ఫ్రాక్చర్స్ రావటం అనేది కామన్‌గా జరుగుతుంటది. అవును. సో, అందుకని మజిల్ మెయింటైన్ చేసుకుంటా, బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటా, మనం కార్డియాక్ ఎక్సర్‌సైజెస్ చేసుకుంటే, ఆ 3 ఎక్సర్‌సైజెస్ మనం సమపాళ్లలో చేసుకోగలిగామంటే, మనం హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం తక్కువ ఉండడంతో పాటుగా, మిగతాయి కూడా మనం కాన్సంట్రేట్ చేయగలుగుతాం. డాక్టర్ ఇంకోటి రివర్స్ వెనక్కి నడిస్తే ఆ బ్యాలెన్సింగు లేకపోతే మిగతాదంతా బావుంటదని చాలా చోట్ల నేను చదివాను. కరెక్టేనండి అది? అవునండి. ఈ మధ్య నేను ఒక వీడియో కూడా పెట్టాను దానిపైన. ఆ! నేను దాన్ని ముందు మాకు ఒక పేషెంట్ ఉండేవాళ్ళు నాకు. ఆర్ఆర్ అంటానాయన. సో, ఆయన గల్ఫ్ కంట్రీస్‌లో వర్క్ చేసి చాలా కాలం వచ్చారు ఇండియాకి. ఆయన ఒకసారి నాకు ప్రతి సంవత్సరం వచ్చి చెక్ చేయించుకున్నాడు. వైజాగ్ అయినా కూడా నా దగ్గరికొచ్చి నేనంటే బాగా అభిమానం. నా దగ్గరికొచ్చి ఆయనే చెకప్ చేయించుకున్నాడు. ఆయన ఎంతో కాలం నేను చూసిన తర్వాత ఒకసారి టీఎంటీ కొంచెం పాజిటివ్ ఉంది. ఒకసారి యాంజియోగ్రామ్ చేద్దామనండి అని. అప్పటి నుంచి నాకు ఫస్ట్ నుంచి ఆయన చెప్తా ఉండేవాడు. నాకు ఒక అలవాటుంది డాక్టర్ గారు. నేను వెనక్కి నడుస్తాను. నేను చాలా ఫాస్ట్‌గా నడవగలను వెనక్కి. వెనక్కి రివర్స్‌లో. మీరు ముందుకు ఎంత నడవగలరో నేను వెనక్కి అంత ఫాస్ట్‌గా నడవగలను అని చెప్పేవాడు. సో, ఆయనకి టీఎంటీ పాజిటివ్ ఉందని ఒక్కసారి యాంజియోగ్రామ్ చేసి చూద్దాం. ఏదో కొంచెం పెయిన్ అంటున్నారు కదా! అని చెప్పి ఒకసారి యాంజియోగ్రామ్ చేస్తే నార్మల్‌గా ఉండాల్సిన వాళ్ళ రక్తనాళాల కన్నా కూడా బాగున్నాయి ఆయన రక్తనాళాలు, గుండె రక్తనాళాలు. ఓహ్! కాకపోతే అప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది. ఏంటి వెనక్కి నడిస్తే నిజంగా మంచిదేనా? ఇదేమన్నా ఈ రకంగా ఎవరన్నా పరిశోధన చేసున్నారా అని. సో, అది మొత్తం లిటరేచర్ తిరగేస్తే హ్మ్. ఖచ్చితంగా వెనక్కి తిరిగి నడవటం వలన లాభాలున్నాయి. కార్డియో హ్మ్. రెస్పిరేటరీ లాభాలున్నాయి. అదేవిధంగా మన బ్యాలెన్స్ పెరుగుతుంది. మన మైండ్ కాన్సంట్రేషన్ కూడా పెరుగుతుంది అని అనేక మంచి విషయాలు తెలిసినాయి. ఓకే. థాంక్ యూ ఆర్ఆర్ గారు అని చెప్పి ఆ తర్వాత నేను కాకపోతే ఒక్క మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే వెనక్కి నడిచేటప్పుడు పడిపోతే మాత్రం ప్రమాదం. అవును. సో, అది జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తలు తీసుకొని వెనక్కి నడవగలిగితే మాత్రం నిజంగా జెన్యూన్‌గా వాళ్ళ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ గుండెకి కూడా మంచిదే. డాక్టర్ గారు చాలా వరకు అందరికీ తెలిసింది. అంటే సామాన్యుల గుండె. డాక్టర్‌లను పక్కన పెడితే. ఒక గుండె ఉంటది మనకి. మీరేమో ఆ గుండెతో పాటు ఇంకో గుండె కూడా ఉంటదని మీరు చెప్తా ఉంటారు. ఏంటి చాలా అంటే మనిషికి 2 గుండెలున్నాయా? లేకపోతే 3 ఉన్నాయా? అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం గుండె పంపింగ్ చేసినప్పుడు బాడీ అంతటికి బ్లడ్ ఎళ్ళిపోతుంది. హ్మ్. సో, ఇప్పుడు మనం కూర్చోన్నాం.
మనం కూర్చోన్నప్పుడు పైదాకా బ్రెయిన్ దాకా బ్లడ్ వెళ్ళాలన్నా కూడా గుండె పంపింగ్ చేస్తుంది కాబట్టి పైకి వెళ్ళిపోయింది బ్లడ్. హ్మ్. అట్లాగే గుండె పంపింగ్ వల్ల కాళ్ళకి వెళ్ళిపోయింది బ్లడ్. బ్రెయిన్కి వెళ్ళిపోయిన బ్లడ్ గ్రావిటీ ద్వారా తిరిగి వచ్చేసింది గుండెకి. ఓకే. అది అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి పైనుంచి కిందకి తిరిగి వచ్చేసింది. అప్పర్ బాడీ నుంచి కిందకి వచ్చేసింది. మరి కాళ్ళ దగ్గర నుంచి మీ కాలు బొటన వేలు దగ్గర నుంచి గుండెకి ఎలా వెళ్ళాలి బ్లడ్? అంటే సక్ చేసే లక్షణం లేదండి గుండెకు? సక్ ఉండదు. ఆ! సకింగ్ ఓన్లీ ఉండదు. పంపింగే. పంపింగే. సో, పంపింగ్ చేస్తుంది. కొంత సక్ చేసినా ఇక్కడి నుంచి ఇక్కడికే. అంత పెద్ద సక్షన్ రాదు. హ్మ్. సక్ చేసి లాగలేదు. సో, అందుకోసమని రెండో గుండెని మన కాఫ్ మజిల్స్ అని అంటారు. మజిల్స్‌ని. కాఫ్ మజిల్స్ ఉంటాయి. మన ఓకే. కాఫ్ మజిల్స్ ఏంటనంటే మనకి అవి కాంట్రాక్ట్ అయినప్పుడు అంటే మనం నడిచినప్పుడు మనకి బ్లడ్ కొంచెం 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 పైకి మూవ్ అవుతాయి. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఆ! సో, వెయిన్స్ అని అంటారు. తెలుగులో సిరలు అంటారు. హ్మ్. ధమనుల ద్వారా కిందకి వెళ్ళిపోతుంది. అవును. సిరల ద్వారా పైకొస్తుంది. ఆ సిరల లోపల వాల్వ్స్ ఉంటాయి. ధమనుల లోపల వాల్వ్స్ ఉండవు. సిరల లోపల వాల్వ్స్ ఉంటాయి. అంటే కొంత దూరం పైకి పోగానే మళ్ళీ కిందకి రాకుండా ఉండటానికి వాల్వ్స్ ఉంటాయి. సో, మనం నడిచినప్పుడల్లా కొంచెం పైకెళ్తుంటది. మళ్ళీ వాల్వ్ ఆపుతుంది. మళ్ళీ నడిచినప్పుడల్లా మళ్ళీ పైకెళ్తుంది. మళ్ళీ వాల్వ్ ఆపుతుంది. హ్మ్. ఆ రకంగా స్టెప్ బై స్టెప్ అది పైకొస్తుంది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత గుండె సక్ చేసుకుంటుంది. హ్మ్. సో, అందుకని కాళ్ళని సెకండ్ గుండె అని అంటాం అనమాట. సో, మనం ఎప్పుడు గూడా మీరు కదలకుండా ఎక్కువ సేపు కూర్చున్నా, కదలకుండా ఎక్కువ సేపు పడుకున్నా, కింద నుంచి బ్లడ్ పూర్తిగా పైకి రాదు. అందుకే వాపులొస్తాయి మనకి. కాళ్ళ వాపులొస్తాయి కదలకుండా ఉంటే. ఇప్పుడు మీరు చాలా సేపు ఫ్లైట్‌లో కూర్చున్నారు. చాలా సేపు ట్రైన్‌లో కూర్చున్నారు. అటు ఇటు కదలకుండా కాళ్ళకి వాపులొస్తాయి. అంటే మనం పడుకున్నప్పుడు ఏమవుద్దంటే మళ్ళీ గ్రావిటీతో పైకొచ్చేస్తుంది అవును. గుండె వరకు. అట్లా కూర్చున్నప్పుడు మాత్రం అక్కడ క్లాట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఆర్థోపెడిక్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి, క్యాన్సర్స్ అయి ఉన్న వాళ్ళకి ఎక్కువ సేపు బెడ్‌లో ఉంటే కాళ్ళలో రక్తం గడ్డలు కడతాయి. ఓకే. ఆ రక్తం గడ్డలు కాళ్ళల్లో ఉంటే ప్రమాదం ఏమి లేదు. కాళ్ళ ద్వారా మనకి రక్తం ద్వారా అయి గనక ఊపిరితిత్తులకు వెళ్లి అడ్డం పడ్డాయంటే ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటది. ఈ పల్మనరీ ఎంబాలిజం అనే జబ్బుతో ఆల్మోస్ట్ 2,50,000 మంది 50,000 మంది ప్రతి సంవత్సరం ఆహ్, ప్రమాదానికి గురవుతున్నారు ఇండియాలో. ఓకే. సో, అందుకోసం మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం ఎక్కువ సేపు ఎక్కడ కూర్చున్నా కూడా కాళ్ళు కదుపుతూ ఉండాలి. ఇప్పుడు ఓకే. మీరు ఫ్లైట్‌లో ఎక్కువ సేపు జర్నీ చేస్తున్నారనుకోండి, హ్మ్. మనం బ్రేక్ తొక్కినట్టు కాళ్ళని తొక్కుతూ ఉండాలి. సో, మనం ఎక్కడ కూర్చున్నా సరే, ఇప్పుడు మీరు పెద్ద మీటింగ్‌లో కూర్చొన్నారు, కదుపుతానే ఉండాలి. సో, అట్లా మనం చేసుకుంటుంటే అక్కడ కాళ్ళకి రక్తం గడ్డలు కట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రకంగా ప్రాబ్లమ్. నేను నిమ్స్‌లో ఉన్నానని చెప్పాను గదా! నిమ్స్‌లో ఉన్నప్పుడు ఒక చాలా బ్యాడ్ కండిషన్ ఒకటి చూసాను. ఒక యంగ్ పర్సన్ పాపం ఆయనకి పెళ్లి కావాల్సిన టైంలో సడెన్‌గా బాత్రూమ్‌లో జారి, ఆ జారుకుంటా వెళ్లి కమోడ్‌ని కొట్టుకొని, ఆ కమోడ్‌ని కొట్టుకున్న తర్వాత ఆ కమోడ్ ఇరిగిపోయింది. ఇరిగిపోవడం వల్ల షార్ప్‌గా పింగాణి ఇది ఉంటది గదా! ఆ కాలు టెండానికి దెబ్బ తగిలింది. ఓకే. చీలమండ ఉంటది గదా! అవును. చీలమండకి దెబ్బ తగిలింది. చీలమండకి దెబ్బ తగిలితే చిన్న ఆపరేషన్ చేశారు. 4 కుట్లేశారు. నీకు పెళ్ళికల్లా రెడీ అయిపోతావు అన్నారు. కానీ బెడ్‌లో ఎక్కువ సేపు పడుకోవటం వల్ల కాళ్ళలో రక్తం గడ్డలు కట్టి, అవి గుండెకి వెళ్లి పల్మనరీ ఎంబాలిజం వచ్చి ప్రాణాపాయం వచ్చింది. అబ్బా! నిమ్స్‌కి తీసుకొచ్చారు. నిమ్స్‌కి తీసుకొస్తే ఆ ప్రాణాపాయం తగ్గడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాం. ఆ ఇంజెక్షన్ ద్వారా దాన్ని కరిగించడానికి. ఆ ఇంజెక్షన్‌కి సైడ్ ఎఫెక్ట్ వచ్చింది ఆ అబ్బాయికి. ఆ ఇంజెక్షన్‌తో బ్లీడింగ్ రిస్క్ ఉంటది. ఆ ఇంజెక్షన్‌తో బ్లీడ్. అంటే అంత చిన్న విషయం అన్నమాట. జస్ట్ అవును. మనం బాత్రూమ్‌లో కాలు జారి అంత పెద్ద ప్రాబ్లమ్ అయింది అతనికి. సో, నేను చెప్పేదేంటంటే మీరు కాళ్ళు ఎప్పుడు యాక్టివ్‌గా ఉంచుకున్నట్లయితే, ఇప్పుడు ఆయనకి కాళ్ళకి చీలమండకి దెబ్బ తగిలినా కూడా కాళ్ళు కదుపుతూ ఉన్నట్లయితే ఆ హ్మ్. రక్తం గడ్డలు కట్టేవి కాదు. సో, అలా మనం ఎప్పటికప్పుడు మనం యాక్షన్ పెట్టుకుంటే మనకు ప్రాబ్లమ్ అయ్యే అవకాశం తగ్గుతుంది. కరెక్ట్‌గా మీరు చెప్తున్నట్టు ఆ సెకండ్ గుండె ఏదైతే ఉందో, ఒక్కొక్కసారి నిద్రలో అది మెలితిరిగిపోతూ ఉంటది చాలా మందికి. హ్మ్. అవి దాన్ని కంట్రోల్ చేసుకోలే అది కొద్దిసేపటికి కంట్రోల్. ఇది ఎలాంటి లక్షణం అండి? చాలా మందికి అవి మనం మన ఫేస్ చేసుంటాం. మన బాడీలో కాళ్ళు కండలు కట్టడం అంటారు. మన బాడీలో ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. హ్మ్. అంటే సోడియం గాని, పొటాషియం గాని ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం, మెగ్నీషియం ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం. ఇలాంటి వాటి వల్ల అట్లాంటివి వస్తుంటాయి. బాగా మనం ఎక్కువగా పని చేసామనుకోండి, హ్మ్. విపరీతంగా నడిచామనుకోండి, ఆ రోజు రాత్రి వస్తాయి. హుహు. ఎందుకనంటే మనం ఎక్కువగా నడిచినప్పుడు లాక్టిక్ యాసిడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఓకే. ఆ మజిల్‌లో ఉండే లాక్టిక్ యాసిడ్ వల్ల ఆ కండరం పట్టుకునే అవకాశం ఉంటది. హ్మ్. సో, అందుకోసం అని జెప్పి ఆ కండరం పట్టుకుంది అనంటే, దానికి సింపుల్ రెమెడీ ఒకటుంటది. ఎవరికైతే అట్లా పట్టుకుందో ఇమ్మీడియేట్‌గా లేచి కాలు కింద ఫ్లాట్‌గా పెట్టి, దానిపైన బరువు మోపితే ఇమ్మీడియేట్‌గా సెకండ్స్‌లో తగ్గిపోతది. హుహు. సెకండ్స్‌లో తగ్గిపోతది. లేకపోతే ఒక కొన్ని నిమిషాల పాటుంటది. లేకపోతే కొన్ని గంటల పాటుండొచ్చు. కానీ మీకు నిద్రలో గూడా సడెన్‌గా మీరు లేచి కూర్చొని, ఆ కాలు కింద నేల మీద ఆనిచ్చి,
దాని మీద బరువు పెడితే కంప్లీట్‌గా ఇమ్మీడియేట్‌గా తగ్గిపోతుంది. మన బాడీ సెకండ్స్. వెయిట్ పెడితే సరిపోద్ది. జస్ట్ కాలు మోపితే సరిపోతుంది. కాలు హ్మ్. మోపితే చాలు తగ్గిపోతుంది. సో, ఒకవేళ పదే పదే గనక అలా వస్తుందంటే ఒక్కసారి ఎలక్ట్రోలైట్స్ చెక్ చేసుకొని కాల్షియం తక్కువుందా? మెగ్నీషియం తక్కువుందా? సోడియం, పొటాషియం లాంటివి తక్కువున్నాయా? చూసుకొని వాటిని రిప్లేస్‌మెంట్ చేసుకుంటే చాలా సార్లు ఈజీగా తగ్గిపోతుందది. డాక్టర్ గుండు కోసం మాట్లాడిన ప్రతిసారి కూడా ఆహారం కోసం మాట్లాడుకోవాల్సొస్తుంది. అందులో మనకి ఈ మధ్య కాలంలో వస్తుంది ఫాస్టింగ్. అంటే ఉపవాసం అనేది చాలా పెద్ద ఔషధం కింద చెప్తున్నారు. ఇంకొందరేమో అసలు ఏదైనా ఉపవాసం ఉంది చేస్తుంటే దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు గుండెకి కూడా ఎఫెక్ట్ ఉందని చెప్తున్నారు. అందులో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఒకటి ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే స్థాయిలో భయపెడుతుంది మనకి. ఎలా చూడాలండి వీటిని? అంటే 2 విషయాలండి. అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బాగా ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఏంటంటే ఊబకాయం. మనకెప్పుడైతే అందరూ బరువు పెరిగిపోతున్నారో, ఆ బరువు తగ్గడానికి 2 ప్రధానమైన మార్గాలుంటాయి. ఒకటి కార్బోహైడ్రేట్స్ తగ్గించడం. రెండోది టైమ్ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటారు. అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగా ఒక పర్టిక్యులర్ సమయంలో మాత్రమే తినడం అన్నమాట. హ్మ్. అంటే ఇప్పుడు ఇది చేసేవాళ్ళు ఏం చేస్తారంటే 6 గంటల వ్యవధిలోనే తినేసి 18 గంటల పాటు ఏమి తినరు. హ్మ్. సో, అంటే ఇప్పుడు 12 గంటలకి మధ్యాహ్నం తిన్నారనుకోండి. తర్వాత 6 గంటలకి సాయంత్రం తింటారనుకోండి. ఇక 6 గంటల తర్వాత మరుసటి రోజు 12 గంటల దాకా ఏమీ తినరు. ఓకే. సో, దీన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. లేకపోతే టైమ్ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటారు. సో, దీని వలన బరువు తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. బరువు తగ్గుతారు. హ్మ్. మీరు ఆ టైంలోనే తిన్నారనుకోండి, మీరు ఏ విధంగా తిన్నా కూడా తగ్గుతారు. హ్మ్. సో, ఎందుకంటే మనం కావాల్సినంత మనం తినేసినా కూడా, మనం మిగతా 18 గంటలకు సరిపోయినంత ఒకేసారి తినలేం. ఓకే. కాబట్టి మిగతా 18 గంటలు మనం ఖాళీగా ఉంటాం కాబట్టి, ఆటోమేటిక్‌గా బరువు తగ్గుతారు. సో, బరువు తగ్గడానికి ఇది మంచిదే కానీ, హ్మ్. ఓవరాల్‌గా మనకి ఈ తర్వాత ఏం చేస్తారంటే, ఇది ముందు 6 గంటల వ్యవధిలో కదా! తర్వాత 5 గంటలకొస్తారు. తర్వాత 4 గంటలకొస్తారు. 3 గంటలకొస్తారు. 2 గంటలకొస్తారు. తర్వాత 1 మీల్ ఎ డే అనే కాన్సెప్ట్ వస్తది. టోటల్‌గా కలిపి. ఆ! ఇగ ఈ మాక్సిమం చేసేవాళ్ళు ఓమాడ్ అంటారనమాట. అంటే 1 మీల్ ఎ డే. ఇక రోజు మొత్తం కలిపి వాళ్ళు ఒకేసారి తింటారు. ఇక హ్మ్. తర్వాత ఏం తినరిక. నీళ్లు తాగడం తప్ప. సో, అది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఫాస్టింగ్‌తో కొంత బెనిఫిట్స్ ఉన్నాయంటే వెయిట్ తగ్గే బెనిఫిట్స్ ఉన్నాయి. కొంత మేరకు అపోప్టోసిస్ అనేది ఒక ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ ఉంటది. అది కూడా కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ సైంటిఫిక్‌గా ప్రూవ్ అవుతున్నాయి. ఓకే. కానీ లాంగ్ టర్మ్‌లో ఎలా ఉంటది మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే అనే విషయం ఇంకా పరిశోధనలో ఉంది. ఇన్‌ఫాక్ట్ కొన్ని పరిశోధనలో తెలిసిందేంటంటే మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయటం వలన ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువొచ్చే అవకాశం ఉందని కూడా రీసెంట్‌గా ఒక పరిశోధన వచ్చింది. ఓహో! అయితే దీంట్లో ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. హ్మ్. నేనేం చెప్తానంటే మీరు ఎక్స్‌ట్రీమ్స్‌కి పోవాల్సిన అవసరం లేకుండా మీరు చేసుకోగలిగితే బెటర్. ఇప్పుడు మీరు బరువు తగ్గడానికి ఒక 6 నెలల పాటు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినట్లయితే, హ్మ్. ఆ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అక్కడితో ఆపేసి తర్వాత నార్మల్‌గా తిని వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఓకే. అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా ఇంటర్మిటెంట్‌గా చేయండి. ఒకే కంటిన్యూయస్‌గా ఏదో అది లైఫ్ చేయకుండా. స్టైల్‌లా కాకుండా. లైఫ్ స్టైల్‌లాగా కాకుండా. అట్లా చేసుకున్నట్లయితే కొంత మేరకు ఆ ప్రభావం తగ్గే అవకాశం ఉంటదేమో అని అనుకుంటున్నాను. బరువు తగ్గడానికి మాత్రం అది బానే పనిచేస్తుంది. ఓవరాల్‌గా లాంగ్ టర్మ్‌లో ఎలా పనిచేస్తుందనేది ఇంకా తెలీదు మనకి. డాక్టర్ గారు మరొకటి భోజనం చేసిన తర్వాత అసలు పడుకోవద్దనేది చాలా కాలం చెప్తూ వచ్చారు. ప్రత్యేకంగా మధ్యాహ్న భోజనం తర్వాత ఒక కునుకు తీస్తే మంచిదని ఇప్పుడు చెప్తా ఉన్నారు. హ్మ్. ఏంటండి ఆ రెండిట్లో ఏది రైటు? ఏది కాదు? అంటే ఒక్క విషయం మనం గమనించాల్సిందేంటంటే, మనం తినగానే పడుకోవద్దు అనేది మనకి పెద్దవాళ్ళు ఎప్పటినుంచో చెప్తా ఉంటారు. అవును. తినగానే పడుకుంటే అది ఒక లేజీనెస్ అలవాటయిపోతుంది అనేదన్నమాట. హ్మ్. అందుకోసమని వద్దని చెప్తుంటారు. అసలు జరిగేదేంటి బాడీలో జరిగేదేంటంటే, మనం ఫుడ్ తినగానే హ్మ్. స్టమక్ డైజెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటది ఫుడ్‌ని. అప్పుడు మన బ్లడ్ సప్లైలో సింహభాగం ఏమవుతుందంటే పొట్టకి వెళ్ళిపోతుంటుంది. సో, అప్పుడు బ్రెయిన్‌కి, హార్ట్‌కి కొంత మేరకు బ్లడ్ సప్లై తగ్గుతుంది. సో, అందుకోసం అని జెప్పి మనకు నిద్రొస్తా ఉంటది. తినగానే నిద్ర రావడానికి కారణం అదే. హుహు. ఎందుకంటే బ్రెయిన్ నుంచి బ్లడ్ సప్లై కొంత డైవర్ట్ అయ్యి స్టమక్‌కి కొంచెం బ్లడ్ సప్లై ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఏది పని చేస్తే దానికి ఎక్కువ బ్లడ్ సప్లై వెళ్తుంది. ఇప్పుడు మీరు నడుస్తున్నారు, పరిగెడుతున్నారనుకోండి, కండరాలకి ఎక్కువ బ్లడ్ సప్లై వెళ్తుంది. ఓకే. అదేవిధంగా మీరు ఇప్పుడు అరిగించుకోవడానికి చూస్తున్నారు కాబట్టి పొట్టకి బ్లడ్ సప్లై ఎక్కువ వెళ్తుంది. సో, ఓకే. పొట్టకి బ్లడ్ సప్లై ఎక్కువ వెళ్తుంది కాబట్టి బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై, హార్ట్‌కి బ్లడ్ సప్లై కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది. సో, ఈ తగ్గటం వలన మనకి ఏమవుతదంటే నిద్ర రావడం జరుగుతుంది. అందుకే గుండె జబ్బు ఉన్న వాళ్ళని మేము తినగానే నడవద్దు అని చెప్తాం. హుహు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కొంత మేరకు బ్లడ్ సప్లై తక్కువుందనంటే, తినగానే వీళ్ళు వేగంగా నడిస్తే గనక ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటది. అందుకని తినగానే నడిచినప్పుడు గుండెకో ఏదన్నా గ్యాస్‌లాగా అనిపించిందంటే మాత్రం అది మళ్ళీ గుండెదనుకోవాలి. ఓకే. సో, అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో,
అందుకనే ఇప్పుడు తినగానే కొద్దిసేపు ఆగి ఆ తర్వాత నడవమని చెప్తాం అన్నమాట. ఒక గంట ఆగి. అప్పటికి స్టమక్ పెయిన్ అయిపోతుంది. సో, ఆ బ్లడ్ సప్లై డైవర్షన్ అయిపోతుంది. తర్వాత నడిస్తే ప్రాబ్లమ్ ఉండదు. సో, గుండె జబ్బు లేని వాళ్ళు ఇమ్మీడియేట్‌గా నడిచినా కూడా ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఎట్ ది సేమ్ టైమ్ స్టిల్ ఇదే అప్లై అవుతది కాబట్టి గుండెకి కొంత బ్లడ్ సప్లై తగ్గుతుంది కాబట్టి యూజువల్‌గా ఒక గంట కూర్చొని తర్వాత నడవడం అనేది బెటర్ పద్ధతి. ఓకే. సో, కూర్చుంటే అంటే నిద్రపోవడం మంచిది కాదు. ఇమ్మీడియేట్‌గా పడుకోవడం. కొద్దిసేపు ఆగి పడుకోవడం అనేది మంచి పద్ధతి. ఇకపోతే ఆఫ్టర్‌నూన్ స్లీప్ అనేది ఒక యూజువల్‌గా ఒక 10-20 నిమిషాల పాటు ఒక నిద్ర కొంచెం ఒక చిన్న కునుకేస్తే గనక గుండెకి మంచిదనేది అనేక స్టడీస్ చెప్తున్నాయి. సో, జస్ట్ కొద్దిగా ఒక చిన్న కునుకు మధ్యాహ్నం వేస్తే ఫ్రెష్‌గా ఉంటది సాయంత్రం వరకు హ్మ్. బావుంటది అని. కానీ అవే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే అరగంట దాటి గనక నిద్రపోతే అది ప్రమాదం అని కూడా చెప్తున్నాయి. సో, ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలు నిద్రపోతున్నారనుకోండి రోజు, హ్మ్. దానివల్ల ప్రమాదం ఎక్కువ లాభం కన్నా. అదే ఒక 10-20 నిమిషాల పాటు ఒక కునుకు తీస్తే మాత్రం ఫ్రెష్‌గా అయ్యి ఇంకా బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, అందుకని మనం తినగానే నడవటం గాని, నిద్రపోవడం గాని 2 కాకుండా ఒక అరగంట ఆగిన తర్వాత, ఒక గంట ఆగిన తర్వాత అప్పుడు నడవడం అనేది మంచి లక్షణం. ఇంకోటి బరువు తగ్గడం కోసం మనం ప్రస్తావించాం కాబట్టి, ఈ మధ్య కాలంలో ఇంజెక్షన్స్ చేయించుకుంటున్నారు బరువు తగ్గడం కోసం. కొన్ని టాబ్లెట్స్ ప్రచారం జరుగుతున్నాయి. ఇది నిజంగా కరెక్టే అండి? వైద్య రంగం సంబంధించి లేకపోతే ఇదేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా? అంటే సెమాగ్లూటైడ్ అనేది టాబ్లెట్ ఫామ్‌లో ఉంది. టెర్జపటైడ్ అనేది ఇంజెక్షన్ రూపంలో ఉంది. సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. హ్మ్. ఇవి 2 జీఎల్‌పీ-1 అనలాగ్స్ అని ఇంకోటి ఏదో కొత్తగా వచ్చింది. విగోబియా ఏదో అని చెప్తున్నారు ఒకటి. ఇప్పుడు సిమాగ్లూటైడ్ అని పేరు చెప్పాను కదా! ఆ! ఆ సిమాగ్లూటైడ్ అనే పేరు 3 ట్రేడ్ నేమ్స్‌తో ఉంటది. హుహు. ఒకే కంపెనీ వాళ్ళు 3 ట్రేడ్ నేమ్స్‌తో రిలీజ్ చేశారు. రైబల్సెస్ అనేవి టాబ్లెట్స్. ఒజెంపిక్ లేదా విగోవి అనేవి ఇంజెక్షన్స్. ఈ టెర్జపటైడ్ అనేది ఒకే పేరుతో అందుబాటులో ఉంది. దాన్ని మౌంజారో అంటారనమాట. హ్మ్. మౌంజారో అనే పేరుతో ఇండియాలో అవైలబుల్ ఉంది. సో, ఈ మెడిసిన్స్ 2 కూడా హ్మ్. సెమాగ్లూటైడ్ గాని, లేకపోతే టెర్జపటైడ్ గాని, ఈ మెడిసిన్స్ 2 కూడా జీఎల్‌పీ-1 అనలాగ్స్ అనే ఒక పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్‌కి చెందినవన్నమాట. సో, ఈ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ షుగర్ కోసం తయారు చేశారు. బట్ వెయిట్ లాస్‌కి కూడా బాగా పనిచేస్తున్నాయి. ఎంత బాగా పనిచేస్తున్నాయంటే షుగర్ లేకపోయినా వెయిట్ తగ్గడానికి ఇవి వాడుకోవచ్చు అనే విధంగా అవి పనిచేస్తున్నాయి. ఓకే. మరి వాటితో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే బాగా లాంగ్ టర్మ్ ఇంకా ఎవరు ప్రయోగించి చూడల. ఇప్పటిదాకా ఒక 10 ఏళ్ల వరకు వాడటం జరిగింది సెమాగ్లూటైడ్ అనేది పరిశోధనలో. హ్మ్. అయితే వీటితో కొన్ని రేర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మాత్రమే ప్రస్తుతానికి తెలుస్తోంది. ఆ రేర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనంటే ప్యాంక్రియాస్‌కి సంబంధించిన ఇన్‌ఫ్లమేషన్, ప్యాంక్రియాటైటిస్ అనేది రావచ్చు. కొంతమందికి కంటి చూపుకి సంబంధించిన సమస్యలు రావచ్చు. అదేవిధంగా ఫ్యామిలీలో ఎవరికన్నా థైరాయిడ్ క్యాన్సర్స్ ఉంటే ఇది వాడకూడదు. హ్మ్. ఈ మెడిసిన్స్ వాడకూడదు. అది మాత్రమే కాకుండా కామన్‌గా వచ్చే సమస్యలేంటనంటే మనకి కడుపులో ఉబ్బరంగా అనిపించడం, కొద్దిగా నాసియా అనిపించడం, వామిటింగ్ అనిపించడం, మోషన్స్ ఎక్కువ అవ్వడం, కొంతమందికి మోషన్ కాకపోవడం. ఇవి కామన్‌గా వచ్చే సమస్యలు. రేర్‌గా వచ్చే ప్రమాదకరమైన సమస్యలు ప్యాంక్రటైటిస్ లేకపోతే ఐకి సంబంధించిన సమస్యలు. ఇకపోతే ఇంకొక సమస్య ఉందంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ సమస్య ఏంటంటే ఇంజెక్షన్ తీసుకున్నన్ని రోజులు వెయిట్ తగ్గుతుంది. ఇంజెక్షన్ హ్మ్. ఆపేస్తే మళ్ళీ వెయిటొస్తారు. ఓహ్! అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకని ఇది పర్మనెంట్ విషయం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, మనం బరువు తగ్గటం వలన, మనం తగ్గిన తర్వాత మెయింటైన్ చేసుకోగలుగుతాం అని అనుకుంటారు. కానీ మెయింటైన్ చేసుకోగలగాలి. హ్మ్. సో, అది ఇంపార్టెంట్ అనమాట. సో, ఆపేస్తే మాత్రం బరువు మళ్ళీ పెరుగుతారు అనే వాస్తవం వాళ్ళు గమనించాలి. ఇంకోటి చాలా వరకు మనం ఫుడ్‌కి సంబంధించి చూస్తే ఆయిల్ పైన చాలా పెద్ద చర్చ జరుగుతా ఉంటది. ఆయిల్ డేంజర్ అంటారు. ఘీ పర్వాలేదంటారు. ఈ ప్రశ్న ఘీ అనేది పర్వాలేదని ఏ డాక్టర్ గారిని అడిగినా, అక్కడి నుంచి ఎస్కేప్ అవుతున్న పరిస్థితే మనకు కనిపిస్తూ ఉంటది. ముఖర్జీ గారు ఏం చెప్తారు? నేను దీంట్లో ఒక పెద్ద వీడియో చేశాను దీని గురించి. నెయ్యి గురించి. అన్‌ఫార్చునేట్‌గా ఏమైందంటే నెయ్యి గురించిన పెద్ద పరిశోధనలు జరగల. ఎందుకు ఓకే. జరగలేదంటే, మీకు అమెరికాలో నెయ్యి దొరకదు. హ్మ్. ఇంగ్లాండ్‌లో నెయ్యి దొరకదు. ఆస్ట్రేలియాలో నెయ్యి వాడరు. ప్రపంచం మొత్తం మీద నెయ్యి అనేది వాడేదే ఇండియాలో. ఇంకెక్కడ హ్మ్. వాడరు నెయ్యి. సో, హ్మ్. అందుకోసమని నెయ్యి మీద వాళ్ళు పరిశోధనలు చేయలే. వాళ్ళకి సమస్య కాదది. హ్మ్. మన వాళ్ళు ఏం పరిశోధన చేశారంటే నెయ్యి ఇచ్చిన తర్వాత కొలెస్ట్రాల్ పెరుగుతుందా? తగ్గుతుందా? ఇంతవరకు మాత్రమే చిన్న చిన్న పరిశోధనలు జరిగినాయి. ఒక 40 మందికో, 50 మందికో ఇచ్చి. హ్మ్. అంటే మెడికల్‌గా సైన్స్‌లో మనం చాలా ఎక్కువ మందికి, చాలా ఎక్కువ కాలం చేసిన పరిశోధనలు ఎక్కువగా కరెక్ట్‌గా నమ్ముతాం. అంటే ఇప్పుడు ఒక 1,00,000 మంది మీద చేసి, ఈ 1,00,000 మందికి నెయ్యి ఎక్కువ పోసి, వీళ్ళకి కొలెస్ట్రాల్ ఎలా ఉంది అని చేసిన పరిశోధనలు ఇప్పటిదాకా రాలా.
చేసిందంతా ఒక 30-40 మందికి మాత్రమే పరిశోధన జరిగింది. అది కూడా ఆయుర్వేదంలో చేసే డాక్టర్ గారులే కొంత మేరకు పరిశోధన చేశారు. అంతకుమించి నెయ్యి పైన కంప్లీట్‌గా పరిశోధన జరిగిన ఇది లేదు. అంటే ఒక 10,000 మందికి కనీసం నెయ్యి ఎక్కువ ఇచ్చి, ఒక 10,000 మందికి నెయ్యి ఇవ్వకుండా 2 కలిపి తర్వాత వీళ్ళు 10 సంవత్సరాలలో ఎవరికి గుండె జబ్బు ఎక్కువగా వస్తుంది అనేది ఎవరు పరిశోధన చేసి చూడల. ఓకే. ఇప్పటిదాకా ఎవరు చూడల. కాకపోతే నెయ్యి అనేది ఒక యాస్ ఎ గ్రూప్ అదొక సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌కి సంబంధించింది. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకుంటే లాంగ్ టర్మ్‌లో మంచిది కాదు గుండెకి అనే విషయం తెలిసింది. సో, ఆ విధంగా మనం ఇప్పటికి దాకా నెయ్యి గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి, రేపొద్దున నెయ్యి తాగితే మంచిది కాదని ఎవరో ఒకళ్ళు చెప్పే అవకాశం ఉంది కాబట్టి, హ్మ్. నెయ్యిని పరిమితంగా తీసుకోమనే నా మనవి. సో, ఎందుకంటే మనం ఇప్పుడు తెలీదు. ఇప్పుడు మనకు తెలీదు. ఇప్పుడు అందరూ తినండి, తినండి, తినండి అని చెప్పేవాళ్ళు సైన్స్ ఆధారంగా చెప్పట్లేదు అది. తినండి పర్వాలేదు. ఎందుకంటే నెయ్యి శ్రేష్టం. లేకపోతే దీంట్లో ఆవు నెయ్యి తింటే ఇంకా మంచిది. ఇట్లా హ్మ్. చెప్పడం తప్ప, ఖచ్చితంగా పరిశోధన చేసి ఈ నెయ్యి తినడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి అనేది ఒక్క పరిశోధన కూడా లేదు. కానీ గుండె జబ్బులు పెరగవు అనే పరిశోధన కూడా ఒక్కటి కూడా లేదు. ఓకే. కాబట్టి మనకిప్పుడున్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం కొంత పరిమితంగా తింటే తర్వాత ఎవరు మనల్ని సర్ప్రైజ్ చేసే అవకాశం అయితే ఉండదు. ఇంకోటి 5 ఐట్స్ కోసం మాట్లాడుతుంటారు. రైసు, షుగరు, సాల్టు, లేతే మిల్క్ ప్రొడక్ట్సు, మైదా ఇలా వీటి కోసం ఈ 5 ప్రొడక్ట్స్ తీసేస్తే చాలా బావుంటది లైఫ్ అని. ఇంకేం తినాలి సార్ డాక్టర్ గారు? అంటే నేను ఒకటి చూసిందేంటంటే, మనం పరిమితంగా తింటే అన్నీ తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. మనం కొన్ని బ్యాడ్ ఫుడ్స్ అంటే ఇప్పుడు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉన్నాయి. అవి ఖచ్చితంగా బ్యాడ్. అవి మనకు తెలుసు. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటంటే రిపీటెడ్‌గా రీహీట్ చేయబడిన ఆయిల్‌లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్‌ని ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. మనం ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువుంటే గనక మనకి గుండె ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందనేది క్లియర్‌గా తెలుస్తుంది. సో, అలాంటి బ్యాడ్ ఫుడ్స్‌ని అవాయిడ్ చేసేసుకొని, జంక్ ఫుడ్స్‌ని అవాయిడ్ చేసేసుకొని, పరిమితంగా అన్నీ ఏది తిన్నా కూడా ఒక మాదిరిగా పర్వాలేదు అనేది నా ఉద్దేశం. ఇక మీరడిగిన ప్రశ్నకి తెలుపు అన్నీ అవాయిడ్ చేసేయాలా అంటే వైట్ రైస్ అవాయిడ్ చేయాలా? బ్రౌన్ రైస్ తినాలా అనేది. నేనిప్పుడు ఎందుకు నెయ్యి గురించి చెప్పే విషయంలో ఒకటి చూడండి. మీరిప్పుడు వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్ తినమని విపరీతమైన ప్రచారం జరిగిందా అవును. సోషల్ మీడియాలో? అవును. ఇప్పుడు బ్రౌన్ రైస్‌లో మనకి టాక్సిన్స్ ఉంటాయి. వాటి వల్ల రేర్‌గా కొంత క్యాన్సర్స్ రావచ్చు అనేది మళ్ళీ ఒక కొత్త పరిశోధనలాగా వస్తా ఉంది. సో, హుహు. అందుకోసం అని చెప్పి బ్రౌన్ రైస్ ఇప్పుడు తినొద్దు. మిల్లెట్స్ తినండి. మిల్లెట్స్ తినమంటున్నారు. సో, అందుకోసం అని చెప్పి మనం ఇప్పుడు ఏదో కంప్లీట్‌గా మనం తినేది కొత్తగా రాడికల్‌గా మార్చేసి ఒక కొత్త ఫుడ్ తిని, ఇది తింటే మంచిదయిపోతది లాంగ్ టర్మ్‌లో అనుకోవడానికి ఏమీ లేదండి. ఓకే. సో, అందుకనే మనం తినేది ఇప్పుడు రైస్ ఎక్కువ తింటే కార్బోహైడ్రేట్ మంచిది కాదని మనకు తెలుసు కాబట్టి, పరిమితంగా మనం తినే రైస్‌ని తీసుకుంటూ మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటది. అదేవిధంగా పాలు తీసుకోకూడదు, పెరుగు తీసుకోకూడదు, వైట్‌గా ఉన్నాయన్నీ మానేయాలనేది లేదు. హ్మ్. కాకపోతే వీగన్ ఫుడ్ అనేది ఒకటుంటది. అవును. అంటే ఇప్పుడు మనం కంప్లీట్‌గా వెజిటేరియన్ అయిపోయి, ఆ వెజిటేరియన్‌లో గూడా పాలకు సంబంధించిన ఆహార పదార్థాలు కూడా కంప్లీట్‌గా తీసేస్తే అప్పుడు వీగన్ డైట్ అవుతుంది. హ్మ్. అంటే వీళ్ళు కూరగాయలు మాత్రమే ఇట్లాంటివే తీసుకుంటూ ఉంటారు. సో, ఇలాంటివి తీసుకున్నప్పుడు మాత్రం మన లైఫ్ స్పాన్ పెరిగే అవకాశం చాలా ఉందనేది తెలుస్తోంది. ఓకే. లైఫ్ స్పాన్ పెరుగుతది. హ్మ్. కానీ మీరు ఆ జీవిత విధానానికి అలవాటు పడదలుచుకున్నారా లేదా అనేది మీ ఇష్టం. సో, ఓకే. అంటే ఇప్పుడు కేవలం కూరగాయలు, ఆకులు, అలములు మాత్రమే తింటాను నేనంటే, హ్మ్. మనకు మునులు, ఋషులు ఎప్పుడో చూపిచ్చారు. ఈ విధంగా తింటే ఎక్కువ కాలం బతకచ్చు అని. కరెక్ట్. మనం వాళ్ళలాగా బతకడానికి ఇష్టపడుతున్నామా లేదా? అంటే ఒకటి అరిషడ్ వర్గాల్ని జయించి మనం ఉండడం అనేది మనకెప్పుడు వేదాల్లో చెప్తుంటారు. భగవద్గీతలో కూడా చెప్తుంటారు. అంటే మీకిష్టమైన ఇప్పుడు మీరు బాగా ఇష్టంగా తినేవన్నీ వదిలేసారనుకోండి. ఆకులు, అలములు మాత్రమే తింటున్నారనుకోండి. పబ్లిక్‌తో ఏమి ఇంటరాక్షన్ లేదనుకోండి. ఒక చోటే కూర్చొని తపస్సు చేసుకుంటున్నారనుకోండి. ఒక పక్క కంటిన్యూయస్‌గా మెడిటేషన్ చేస్తున్నారు మనసుకి. తర్వాత ఏదన్నా చిన్న ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఫుల్ తిరుగుతున్నారు. ఎతుక్కొని తీసుకుంటున్నారు. హ్మ్. అంటే మీకు ఫిజికల్ ఎక్సర్‌సైజ్ వస్తుంది. దొరికే ఆహార పదార్థాలు కూడా ఆకులు, అలములే ఉన్నాయనుకోండి. హ్మ్. ఈ రకమైన జీవన విధానంలో మీకు లైఫ్ స్పాన్ పెరిగే అవకాశం 100 ఏళ్ళు దాటి కూడా బతికే అవకాశం ఉంది. కానీ మీరు ఆ విధమైన లైఫ్ బతకదలుచుకున్నారా లేదా అనే విషయం మీరు నిర్ధారించుకోవాలి. ఇంకో డాక్టర్ గారు మిమ్మల్ని అడగాల్సింది చాలా వరకు కార్డియాక్ అరెస్ట్ జరిగిన తర్వాత సీపీఆర్ చేస్తున్నారు. చాలా చాలా మిరాకిల్‌గా మనకి వాళ్ళు బతుకుతున్నారు. అదంతా అద్భుతంగా జరుగుతుంది. మన వీడియోస్ కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటదండి? అంటే తర్వాత ఆ గుండెకి సంబంధించిన అదే వీక్‌నెస్‌తో ఉంటారా? లేకపోతే వాళ్ళు మామూలు మనుషుల్లాగా ఉండగలుగుతారా? ఎలా ఉంటది అసలు వాళ్ళది? అంటే ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు 'ఆర్' గారు. ఆయన ఫ్రెండ్ అయిన తర్వాత పేషెంట్ అయ్యి తర్వాత ఫ్రెండ్ అయ్యారు.
సో, ఆయనకి మేజర్ హార్ట్ అటాక్ వచ్చింది. నేను ప్రైమ్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు అంటే దిస్ ఈజ్ ఆల్‌మోస్ట్ 15, 20 ఇయర్స్ అవుతుంది. అప్పుడు ఆయనకి కార్డియాక్ అరెస్ట్ వస్తే హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. హ్మ్. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ వస్తే కొంచెం బతకడానికి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి ఆ! బయట కన్నా. అది ఇమ్మీడియేట్‌లీగా ఇమ్మీడియేట్‌లీ కన్నా. ఆ! మొన్న ఇంకొక ఆయన బయట హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి వచ్చారు. ఆయన వేరే సంగతి. బట్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ ఇస్తే ఆయనకి షాక్ ఇచ్చాను. ఒక షాక్‌తో ఆయన రివర్స్ కాకపోతే రెండో షాక్ ఇచ్చాను. మూడో షాక్ ఇచ్చాను. అయితే ఏమైందంటే ఆ డీఫిబ్రిలేటర్‌లో కొంత ప్రాబ్లమ్ ఉండటం, దానిపైన జెల్ ఏస్తాం అన్నమాట. ఆ జెల్ కొంచెం నా చేతికి కూడా అంటుకొని నాకు కూడా షాక్ తగిలింది. ఆయనకి షాక్ ఇచ్చేటప్పుడు. ఓకే. సో, ఆయన రికవర్ అయిపోయారు తర్వాత. అప్పుడు 3 స్టెంట్‌లేసాను అప్పుడు ఆయనకి రికవర్ అయిన తర్వాత. సో, ఆయన ఇప్పటికి గూడా హ్యాపీగా వచ్చి నాతో కూర్చొని కబుర్లు చెప్పి ఎళ్తా ఉంటారు. సో, 15, 16 ఏళ్ళైనా గూడా. అంటే మీకు ఆ షాక్ ఇచ్చే టైంకి మీకు గుండె ఎంత డ్యామేజ్ అయింది అన్న మీద ఆ తర్వాత వీళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ గుండె డ్యామేజ్ ఎక్కువగా లేదు, పంపింగ్ బాగానే ఉంది, షాక్ ఇచ్చినప్పుడు బాగానే రికవర్ అయిపోయారు. తర్వాత ఇమ్మీడియేట్‌గా రక్తనాళాల్లో బ్లాక్స్ ఏమన్నా ఉంటే తొలగించామనుకోండి, వాళ్ళు శుభ్రంగా నిండు నూరేళ్ళు బాగానే బతికేస్తారు. హ్మ్. వాళ్ళకేమి ఇబ్బందుండదు. చక్కగా ఆ తర్వాత మానసరోవర్ యాత్ర గూడా జేసి రావచ్చు. హ్మ్. బట్ చేసే టైంకి మనం ఇప్పుడు ఇవాళ నా దగ్గరికొచ్చిన పేషెంట్ లాగా ఒక 5 రోజుల పాటు ఉండి గుండె డ్యామేజ్ అయిపోయిందనుకోండి, వాళ్ళకి ఆ పరిస్థితిలో కార్డియాక్ అరెస్ట్ అయిన తర్వాత మనం షాక్ ఇచ్చి బతికిచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ తర్వాత జరిగే అవకాశం ఎక్కువుంటుంది. డాక్టర్ గారు వైద్య రంగం ఉంది. ఇలా మనం వైద్యం కోసం మాట్లాడుకున్నప్పుడు కీలకంగా మాట్లాడుకోవాల్సింది మోరల్స్. అంటే అన్ని రంగాల్లో చాలా వరకు ఆ మోరల్స్ అనేవి తగ్గుతున్నాయి. నైతిక విలువలనేవి వెనక్కెళ్తున్నాయి. కానీ అత్యంత కీలకంగా అనుకునే వైద్య రంగంలోన ఆ వెనక్కెళ్తున్న ఆ మోరల్స్ పైన ఏం చెప్తారు? ఎందుకంటే దీనివల్ల ఎక్కువ నష్టం మనకు బయట కనిపిస్తోంది. అవునండి. 2 ప్రధానమైన రంగాలు విద్య, వైద్యం. ఈ హ్మ్. 2 రంగాల్లో మనం నైతికత అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో, ఆ నైతికత అనేది మనం ఏ రకంగా పెంచాలి అనే విషయాన్ని మనం ఒక్కసారి జాగ్రత్తగా చూడాలి. దీన్ని మనం కట్టడి చేసి పెంచలేం. ఎందుకనంటే మనం కట్టడి చేసినప్పుడు వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు ఇంకొక డైవర్షన్ తీసుకొని ఏదో రకంగా రాగలుగుతారు. అంటే మీరు ఇంకొక రూల్ పెట్టారనుకోండి. ఆ రూల్‌ని ఏ విధంగా బైపాస్ చేయాలి అనేది తెలుసుకుంటారు. అంటే నైతికత ఇప్పటిదాకా ఎవరికి వాళ్ళు వాలంటరీగా అనుకోబట్టే ఇప్పటిదాకా ఒక మాదిరిగా అన్న వైద్య రంగం ఉంది. ఓకే. ఇప్పటికి మెజారిటీ ఆఫ్ ది డాక్టర్స్ జాగ్రత్తగా చేస్తున్నారనే నమ్ముతాను నేను. సో, అందుకే కనీసం ఇప్పటిదాకా ఒక మాదిరిగన్నా మనకుంది. ఇంత బ్యాడ్ భ్రష్టు పట్టిపోవడానికి కూడా కొంతమంది బ్లాక్ షీప్ ఉన్నమాట వాస్తవమే. కానీ ఇది జరగడానికి కారణం ఏంటి అనేది మనం ఒక్కసారి అంతర్మథనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం విద్యని గాని, వైద్యాన్ని గాని గౌరవించే స్థాయి దాటిపోయింది. మనం కేవలం ధనాన్ని మాత్రమే గౌరవిస్తున్నాం. ఇంక దేన్ని గౌరవించట్ల. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఏ రంగంలో అయినా వాళ్ళు ఉండనివ్వండి. వాళ్ళు ధనవంతులైతేనే వాళ్ళకి తగిన గౌరవం దక్కుతుంది. కరెక్టే. ఇది కంప్లీట్‌గా సమాజం మారిపోయింది. ఎప్పుడైతే సమాజం ఈ విధంగా మారిపోయిందో, ప్రతి వ్యక్తి అది మీరు గావచ్చు, నేను గావచ్చు, ఇంకొకళ్ళు గావచ్చు, ధనం కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడతాంది. ఎందుకంటే ధనం మూలం మిదం జగత్ అనేది నానుడి ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది. ఇంతకుముందు అట్లుండేది గాదు. మా చిన్నప్పుడు ఇట్లుండేది గాదు. హ్మ్. మా మదర్ నన్ను డబ్బులకు సంపాదిస్తాను డాక్టర్‌ని చేయమని అనలా. ఇప్పుడు అప్పుడు ప్రతి అట్లా తల్లిదండ్రి లేదు. కూడా అందుకే చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ప్రతిది తల్లిదండ్రి కూడా నా కొడుకు డాక్టర్ అయితే లైఫ్ చాలా సెక్యూర్‌గా ఉంటదనే ఆ! చేస్తున్నారు. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివే విద్యార్థులను కూడా ఇప్పుడు నెక్స్ట్ ఈ పీజీ ఏం చేయాలి అని అడిగినప్పుడు వాళ్ళు అడిగేది ఒకటే. మాకు లైఫ్ బావుండాలి. మాకు డబ్బులు రావాలి. హ్మ్. ఈ 2 డబ్బులు రావాలి. మేము కష్టపడకూడదు లైఫ్‌లో. ఈ 2 ఉండే బ్రాంచ్ ఏదన్నా ఉంటే చెప్పండి. శభాష్! ఇప్పుడు ఎందుకు తెలుసా? ఇప్పుడు విపరీతంగా రేడియాలజీ గాని, డెర్మటాలజీ గాని, ఎండోక్రైనాలజీ గాని ఇట్లాంటివి ఎందుకు ముందుకొస్తాయంటే మాకు వర్కింగ్ అవర్స్ ఉండాల. 9-5 దాకా మేము పని చేయాలా. హ్మ్. బట్ మాకు డబ్బులు బాగా రావాలి. ఇలాంటి బ్రాంచెస్ ఏమన్నా ఉంటే చెప్పండి. డాక్టర్స్ కూడా అలాగే ఉన్నారు. హ్మ్. ఎందుకనంటే ఇది సమాజంలో వచ్చిన మార్పే అని నేను చూస్తాను తప్ప డాక్టర్‌లో వచ్చిన మార్పని చూడను. ఎందుకు మనం గౌరవించలేకపోతున్నాం? ఒక వ్యక్తి బాగా చదువుకొని సమాజంలో కొంత తోడ్పడే ఉండే వ్యక్తి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో డాక్టర్లు ఉన్నారనుకోండి. వాళ్ళు బాగా చదువుకుంటున్నారు. వాళ్ళేమి చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచేసే డాక్టర్లు వాళ్ళు అంటే వేరేది చేయలేక గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేయట్లా. మనం ఏదో కొంత మేరకు సమాజానికి సేవ చేద్దామని చేస్తున్నారు. మీరు నమ్మరు నేను కెరియర్ మధ్యలో సడెన్‌గా ఒకసారి సదానంద్ రెడ్డి అని మా కొలీగ్ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఈఎస్ఐ హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. మేమిద్దరం ఒకరోజు సెక్రటేరియట్‌కి పోయాం డైరెక్ట్‌గా.
అప్పటికి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాం మేము బాగానే డబ్బులు సంపాదించుకుంటాం, బాగానే ఉంది. హ్మ్. మేమిద్దరం పోయి అప్పుడు హెల్త్ సెక్రటరీ గారిని ఒకసారి అడిగాం. సార్ మేమిద్దరం గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేరదాం అనుకుంటున్నాం హ్మ్. అనంటే, అప్పుడు హెల్త్ సెక్రటరీ గారు అప్పుడు కార్డియాలజిస్టులు గవర్నమెంట్ సెక్టర్‌లో తక్కువ మందే ఉంటారు. ఇంకా చాలా వేకెన్సీస్ ఉంటాయి. సో, మాకు అర్థం కాల. మీరు నాకు హాఫ్ అన్ అవర్ టైమ్ ఇవ్వండి సార్ అని ఆయన లోపలికెళ్ళిపోయాడు. లోపలికెళ్ళిపోయి గంట సేపు రాలే. మేమిద్దరం ఆడ కూర్చోన్నాం. గంట సేపటి తర్వాత హెల్త్ సెక్రటరీ గారు ఆయన వచ్చి మమ్మల్ని పిలిచి హ్మ్. ఇద్దరికి ఆర్డర్ చేతిలో పెట్టారు. మీరు జాయిన్ అవ్వండి సార్ అని. ఆ! అంటే మీరు నమ్మరు. సెక్రటరీకి వెళ్లి మేము చేరతామని అడిగినా ఆ! నెక్స్ట్ గంటలో ఆ! మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసాడు ఆయన. తీసుకెళ్ళి మీరు ప్రిన్సిపాల్ దగ్గర చూపించి చేరిపోండి గాంధీ హాస్పిటల్‌లో అని. సో, ఆ! మేము గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగానే మేము చదివిన చోట అతను కూడా ఇద్దరం గాంధీ హాస్పిటల్‌లో చదువుకున్నాం. హ్మ్. సో, అక్కడే చేరదామని. సో, తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మేము చేరలేదు. కానీ ఇట్లా మేము సొసైటీకి కొంత చెయ్యాలి అనుకోని చేరేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎంత గౌరవం దక్కుతుంది? ఎంత గౌరవం దక్కుతుంది? ఇప్పుడు మీరు గౌరవించే డాక్టర్‌లో మెజారిటీ డాక్టర్సు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళు తప్పేం జేయలా. వాళ్ళు అవును. తప్పు చేశారంట్లా. వాళ్ళు చేద్దాం అనుకుంది బాగా చేశారు. హ్మ్. కానీ వాళ్ళకెంత గౌరవం దక్కుతుందో ఉస్మానియా హాస్పిటల్‌లో, గాంధీ హాస్పిటల్‌లో పనిచేసి వాళ్ళలాగే చదువుకున్న వాళ్ళుంటారు. అంటే ఇప్పుడు మనం ఒక కార్డియాలజిస్ట్‌ని చూసామనుకోండి. ఆయన సమున్నత స్థితిలో ఉన్నారు. సిటీలో అందరికన్నా బాగా సంపాదించి, బాగా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని, బాగా పెద్ద దీంట్లో ఉన్నారనుకోండి. మీకు ఆయన తెలుసు. హ్మ్. కానీ మీకు గాంధీ హాస్పిటల్‌లో ఆయన చదువుకున్న చదువే చదువుకొని, ఆయనకన్నా ఎక్కువ మంది పేద విద్యార్థులకి వి ఆహ్, రోగులకి. రోగులకి సహాయం చేస్తున్న డాక్టర్లు మీకు తెలీదు. ఉస్మానియాలో అదే విధంగా ఉన్నవాళ్ళు మీకు తెలియదు. కరెక్టే. ఆ షిఫ్ట్ ఎప్పుడైతే ఈ ప్రజలు ఇవ్వగలుగుతారో, అంటే మీరు నేను కూడా హ్మ్. దాంట్లో. ప్రజలంటే నేను అవును. వేరే వాళ్ళని అవును. అవును. చెప్పట్లా. అందరం. అందరం. మనం ఎప్పుడైతే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకిస్తామో, మనం ఎప్పుడైతే మనం ఊరికే మాటలు చెప్పడమే గాకుండా రైతులకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకిస్తామో, ఎప్పుడైతే మనం సోల్జర్స్‌కి ఇవ్వాల్సిన గౌరవం నిజంగా వాళ్ళకిస్తామో, ఎప్పుడైతే మనం సమాజం కోసం డబ్బులెక్కువ లేకపోయినా మనం కష్టపడదాం అనుకునే వాళ్ళకి మనం ఎప్పుడిస్తామో, అంటే మీరు జర్నలిజంలో కూడా చూసుకోండి. అవును. ఎవరైతే మీడియా హౌసెస్ పెద్దగా పెట్టి బాగా చేయగలిగారో, హ్మ్. వాళ్ళకున్న గౌరవం మంచి జర్నలిజం చేస్తున్న వాళ్ళకుండదు. వాళ్ళు సొంత ఛానెల్ పెట్టుకొని ఏదో చేస్తున్నారనుకోండి, హ్మ్. వాళ్ళకంత గౌరవం ఉండదు. కరెక్ట్. అది ఆ మైండ్ సెట్ మారితే గనక సమాజంలో మార్పొస్తదని నా ఉద్దేశం. అప్పటిదాకా మీరు ఎన్నైనా పెట్టండి. ఒక 100 రూల్స్ పెట్టండి. ఆ 100 రూల్స్‌ని బైపాస్ చేసి ఎలా మోసం చేయాలనేది అన్ని రంగాలతో పాటు వైద్య రంగంలో కూడా ఆలోచించే వాళ్ళుంటారు ఖచ్చితంగా. టెక్నాలజీ కోసం మాట్లాడుకుందామండి. టెక్నాలజీలో ఇప్పుడు అనేక రంగాల్లో మార్పొస్తుంది. కార్డియాకి సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చాయి మనం చూడబోతున్నాం? ఒక అత్యద్భుతమైన మార్పులు చూడబోతున్నామండి. నెక్స్ట్ ఒక 10-15 ఇయర్స్‌లో గుండె జబ్బుల్ని మనం అత్యద్భుతమైన మార్పులు చూడబోతున్నాం. హ్మ్. ఇప్పుడు దాకా వచ్చిన మార్పులు ఏంటి అనంటే, ఇంకా రక్తనాళాల్లో బ్లాక్స్‌ని కొత్త విధంగా ఎలా ట్రీట్ చేయొచ్చు? మనం ఇప్పుడు కాల్షియం ఎక్కువుంది. దాన్ని ఏ రకంగా ట్రీట్ చేయొచ్చు? బైపాస్ చేయకుండా స్టెంట్స్ ఏ విధంగా వేయొచ్చు? వాల్వ్ రీప్లేస్‌మెంట్ కాలు ద్వారా ఎట్లా చేయొచ్చు? మేము చేస్తుంటాం. డయాబెటిక్ హ్మ్. వాల్వ్ కాలు ద్వారా రీప్లేస్ చేస్తుంటాం. ఇంతకుముందు వాల్వ్ రీప్లేస్‌మెంట్‌కి ఓపెన్ హార్టే చేయాల్సొచ్చేది. ఇప్పుడు కాలు నుంచే చేసేస్తున్నాం. ఓకే. అట్లాగే మైట్రల్ వాల్వ్‌కి చేస్తున్నాం. అట్లాగే పల్మనరీ వాల్వ్‌కి చేస్తున్నాం. అట్లాగే ట్రైకస్పిడ్ వాల్వ్‌కి చేస్తున్నాం. ఇట్లా వాల్వ్స్ కూడా కాలు నుంచే మార్చే ప్రక్రియను చెప్పాను. పల్సాట్లు అవన్నీ చేస్తుంటాం. కానీ ఈ రకంగా ట్రీట్ చేస్తున్నాం గానీ, నేను వాటి గురించి కాదు. నేను ఎక్సైట్ అవుతుంది దేని గురించి అనంటే, ప్రివెన్షన్ యాస్పెక్ట్స్‌లో ముందుకెళ్ళే అవకాశం ఉంది. రానున్న 10, 15 సంవత్సరాల్లో హ్మ్. ఇంకా మేబీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో డ్రగ్ డెవలప్‌మెంట్‌లో కొత్త పందాలు తొక్కుతున్న అవకాశం ఉంది. సో, ప్రివెన్షన్ విషయంలో గనక మనం గనక నిజంగా అభివృద్ధి సాధించగలిగితే, మనం ఒక ఇంజెక్షనో, ఒక టాబ్లెట్టో ఇస్తే మన రక్తనాళంలో ఫార్మ్ అయిన క్లాట్స్, అక్కడ ఉన్న ప్లాక్స్ కరిగిపోయే విధంగా మనం ఇంజెక్షన్స్ గాని, టాబ్లెట్స్ గాని ప్రొడ్యూస్ చేయగలిగామంటే, ఒక అత్యద్భుతమే జరిగే అవకాశం ఉంది. ఆ డైరెక్షన్‌లో పరిశోధనలు జరుగుతున్నాయి. అది జరిగితే ఒకటి ఆయు ప్రమాణాలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. రెండోది ఇక ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అనేది ఉండదు. ఊరికే స్టంట్‌లేసుకోవడం ఇలాంటియన్నీ పోతాయి. మనం రాకముందే వాళ్ళని ట్రీట్ చేయగలిగినట్లయితే అత్యద్భుతం. కార్డియాలజీ చాలా దూరం పోయే అవకాశం ఉంది. ఐ యామ్ హోప్‌ఫుల్ ఫర్ థట్. మీరు ఏఐ కోసం ప్రస్తావించారు. ఏఐతో ఇప్పుడు ఒక మంచి రైటర్ అక్కర్లే, ఒక మంచి యాక్టర్ అక్కర్లేదు, ఒక మంచి స్పీకర్ అక్కర్లేదు. అంటే ఏఐతో డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళకుండా ఉండే రోజులు వచ్చే అవకాశం ఉందంటారా?
లేదండి. మీరన్నట్టు నేను కొంచెం డిఫర్ అవుతాను మీరు చెప్పిన దాంట్లో. ఒక మంచి యాక్టర్ అవ్వక్కర్లేదు, ఒక మంచి రైటర్ అక్కర్లేదని. ఎందుకంటే అన్నీ అంటే చేస్తుందది. చేస్తుంది. ఆ! కానీ ఏఐని ఉపయోగించుకొని రాయగలిగిన రైటర్ ఇంకా పెద్ద రైటర్ అవుతాడు. ఏఐని ఉపయోగించుకొని చేయగలిగిన యాక్టింగ్ చేయగలిగిన అతను ఇంకా పెద్ద యాక్టర్ అవుతాడు. అంటే ఏఐని ఉపయోగించుకొని డైరెక్ట్ చేయగలిగితే ఇంకా పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఓకే. మొన్నే ఒక డైరెక్టరు చెప్తా ఉన్నారు. నేను వాడుతుంటాను ఈ విధంగా, ఏ విధంగా వాడుతుంటానని చెప్తా ఉన్నారు. తరుణ్ భాస్కర్ అనుకుంటా ఐ హ్మ్. థింక్ ఎవరో చెప్తా ఉన్నారు. సో, అట్లా ఏఐ వాడుకొని పేషెంట్స్‌కి హెల్ప్ చేయగలిగిన డాక్టర్లు ఇంకా ముందుకెళ్తారు. హ్మ్. అంటే ఈ ఈ డిస్టెన్స్ ఎవరి మధ్య ఉంటదంటే ఏఐకి, డాక్టర్లకి మధ్య కాదు. ఏఐని ఉపయోగించుకునే డాక్టర్లు, ఏఐని ఉపయోగించుకోలేని డాక్టర్ల మధ్య వ్యత్యాసం వస్తుంది తప్ప, హ్మ్. ఏఐ కంప్లీట్‌గా డాక్టర్లని రీప్లేస్ చేయగలిగే అవకాశం లేదు. ఎందుకు అనంటే 2, 3 కారణాలున్నాయి. ఇప్పటి వరకు ఏఐ అనేది పర్ఫెక్ట్‌గా లేదు. హ్మ్. చాలా వరకు మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటది. సో, మిస్టేక్స్ అనే వాటిని ఏఐలో హాలుసినేషన్స్ అంటారు. అది అవును. కొంత ఇమాజిన్ చేసుకొని చేస్తా ఉంటది. అవును. సో, అది కరెక్టా? కాదా? అని ప్రజలు నిర్ణయించుకునే పరిస్థితిలో ఉండరు. అది కరెక్టా? కాదా? అని చెప్పాల్సింది డాక్టర్ జెప్పాలి. ఇప్పుడు సడెన్‌గా మీరు ఒక సింప్టమ్స్ లిస్ట్ జెప్పారు. ఈ లిస్ట్ చెప్పి మీరు ఇది గుండె జబ్బు అయ్యే అవకాశం ఉందా? అని అడిగారు. అది ఒక సమాధానం ఇస్తది. అవే సెట్ ఆఫ్ సింప్టమ్స్ చెప్పి ఇది గ్యాస్ అయ్యే అవకాశం ఉందా? అని అడిగితే ఇంకో సెట్ ఆఫ్ సమాధానాలొస్తాయి. అంటే మీరు అడిగిన ప్రశ్నను బట్టి అది మార్చుకుంటది. మీ ప్రవృత్తిని బట్టి అది మార్చుకుంటది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్స్‌ని రీప్లేస్ చేయగలిగే అవకాశం లేదు గానీ, డాక్టర్స్‌కి అద్భుతంగా హెల్ప్ చేయగలిగే అవకాశం ఉంది. అంటే లోవర్ లెవెల్‌లో అంటే ఇప్పుడు మీకు ఫిజిషియన్ అసిస్టెంట్స్‌ని రీప్లేస్ చేయగలుగుతది. ఇక నెక్స్ట్ రానున్న 5 ఇయర్స్‌లో ఎలా ఉంటదనేది మాత్రం మనం ఇప్పుడే ప్రిడిక్ట్ చేయలేం. ఆ స్టేజ్ అంటే అది ఎంత వేగంగా డెవలప్ అవుతుందంటే కొన్ని నేను కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తుంటాను. హ్మ్. అంటే సామ్ ఆల్ట్‌మన్ ఎప్పుడు ఏం మాట్లాడారని నేను చూస్తూ ఉంటాను రెగ్యులర్‌గా. సో, ఇప్పుడున్న పరిస్థితిలో ఆ విధంగా లేదు గానీ, కానీ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో చాలా చాలా కొత్త పుంతలు రాబోతున్నాయి. దానివల్ల మెడిసిన్ చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. డాక్టర్స్ రీప్లేస్ అవ్వరు గానీ, చాలా వరకు అంటే కొన్ని సెక్టర్స్‌కి ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. రేడియాలజీకి కొంచెం ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. డెర్మటాలజీకి కొంతవరకు ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. కాస్మెటాలజీకి కాదు. ఓకే. డెర్మటాలజీకి కొంత ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. ఇట్లాంటి కొన్ని కొన్ని బ్రాంచెస్‌కి ఇమ్మీడియేట్‌గా ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా అండి? అంటే ఇప్పుడు రేడియాలజీ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఎక్స్‌రే చూసి ఇంటర్ప్రెట్ చేయాలి. సీటీ ఓకే. స్కాన్ చూసి ఇంటర్ప్రెట్ చేయాలి. హ్మ్. అది దానికి చేసేస్తది. లక్షలాది ఎక్స్‌రేలు ఫీడ్ చేసామనుకోండి. హ్మ్. అసల ప్రపంచంలో ఉన్న ఎక్స్‌రేలన్నీ దానికి ఫీడ్ చేసి దానికి డయాగ్నోస్‌లు ఇచ్చేసామనుకోండి. ఓకే. ఆ తర్వాత వచ్చే ఎక్స్‌రే అది చెప్పగలుగుతది ఎలా ఉంటది. అది రేడియాలజిస్ట్ చేసే పని. అంత మాత్రాన కొత్త ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, అది చెప్పలేదు. ఓకే. దానికి రేడియాలజిస్ట్ కావాలి. అసలు ఇది కరెక్ట్‌గా చెప్పిందా లేదా చూడటానికి రేడియాలజిస్ట్ కావాలి. అంటే రేడియాలజిస్ట్‌లు జాబ్‌లు పోవు. అవును. కానీ ఒక రేడియాలజిస్ట్ 10 మంది రేడియాలజిస్ట్‌లు చేసే పని ఒక రేడియాలజిస్ట్ చేయాల్సొస్తది. ఓకే. అది ఆల్రెడీ రిపోర్ట్‌లు రాసేస్తది. వీళ్ళని గబగబా గబగబా చూసుకొని ఇది కరెక్ట్‌గా ఉందా లేదా ఆయన చెప్తే సరిపోతుంది. సో, అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే రోబోటిక్స్ విషయంలో కూడా ఏఐ కొంచెం ఆర్ ముందుకు వెళ్ళబోతోంది. సో, రోబోటిక్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిసి నెక్స్ట్ 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్‌లో చాలా చాలా అభివృద్ధి జరగబోతోంది. అది ప్రిడిక్ట్ చేయటం సాధ్యమయ్యే పరిస్థితిలో ఇప్పుడు లేదు. అంత ఫాస్ట్‌గా డెవలప్ అవుతోంది. కరెక్ట్‌గా చివరగా చెప్పండి. ముఖర్జీ గారి ప్రయాణం అంటే లక్ష్యం ఎక్కడికి పెట్టుకున్నారు మీ గోల్సు? ఎలాంటి జర్నీ జరుగుతోంది? నేను మీకు ఇందాకే చెప్పాను గదా! నాకు గోల్ ఇంపార్టెంట్ కాదు. నేను చాలా మందికి చెప్తాను గోల్ ఇంపార్టెంట్. మీరు రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకొని గోల్ కోసం వర్క్ చేయండి అని చెప్తూ ఉంటాను. బట్ నాకు గోల్ ఇంపార్టెంట్ కాదు. నాకు ప్రయాణం ముఖ్యం. ఆ ప్రయాణంలో ఛాలెంజ్ ముఖ్యం. ఓకే. అంటే బేసికల్‌గా నాకు ప్రయాణం గనక సుఖవంతంగా సాగుతుందంటే నేను అక్కడ ఆపలేను దాన్ని. దానికి ఇంకొక ఛాలెంజ్ గావాలి నాకు. ఇంకొక కొత్త ఆహ్, పట్టుదలతో పని చేయగలిగే అవకాశం ఉండాలి నాకు. సో, అలాంటి ఛాలెంజ్ కోసం నేను చూస్తూ ఉంటాను తప్ప, ఒక పర్టిక్యులర్ గోల్ అనేది లేదు. ఒక ఆశ ఉంది. అంటే మన హెల్త్ సెక్టార్‌ని కంప్లీట్‌గా మార్చగలిగి, రీవాంప్ చేయగలిగే విధంగా మనం చేయగలిగిన అన్న ఆశ అయితే ఉంది. ఏ విధంగా చేయాలి అనే దానికి ఆలోచన లేదు. ప్రస్తుతానికి ఆశ మాత్రమే ఉంది. అది నిజంగా మనం చేయగలిగిన ఛాలెంజ్ నేను కష్టపడితే అది చేయగలను అనుకున్న సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేను కష్టపడి అది చేయగలుగుతాను. ఇప్పటికి నేనేం చేస్తుంటానంటే హెల్త్ ఇన్ఫర్మేషన్ నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉంటాను. అవును. మీకు తెలిసింది ప్రజలకి నేను చెప్పడం. మీకు తెలియనిదేంటంటే నేను కార్డియాలజిస్ట్‌లకి కూడా నేను చెప్తా ఉంటాను. అంటే చెప్పడం అంటే నేను ఇప్పుడు కొత్తగా వచ్చిన రీసెర్చ్ అంతా నేను చదువుకొని ప్రతిసారి మా గ్రూప్‌లో కార్డియాలజిస్ట్ గ్రూప్‌లో గాని, ఫిజిషియన్ గ్రూప్‌లో గాని ప్రతిరోజు వాళ్ళని హింసిస్తూ ఉంటాననుకోండి ఒక రకంగా చెప్పాలంటే.
ఏది లేటెస్ట్ ఇవాళ యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ మ్యాడ్రిడ్లో జరుగుతూ ఉంది. ఇప్పుడు అక్కడ కొత్తగా వచ్చిన స్టడీని ఇప్పటికిప్పుడే నేను చదివి మీరు వచ్చే ముందు మా కార్డియాలజిస్టులకి అందరికీ ఒక మెసేజ్ పెట్టాను. సో దానిపైన కొంత డిస్కషన్ చేస్తాను. అంటే ఒక పక్క ఎడ్యుకేషన్ నేను తొందరగా చదివి అందరికీ చెప్పగలగటం, దాంతో పాటుగా అసలు నిజంగా మనం హెల్త్ సెక్టర్ని ఏ విధంగా మార్చాలనడానికి నాకు కొన్ని ఐడియాలు ఉన్నాయి. కానీ కంప్లీట్‌గా అవగాహన రావట్ల. అది వచ్చినప్పుడు ఆ డైరెక్షన్‌లో నేను కష్టపడితే అది జరుగుతది అనుకున్నప్పుడు నిజంగా ఆ డైరెక్షన్‌లో కష్టపడతాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇది అంటే టోటల్‌గా అటు కార్డియాలజీ కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ప్రతి దాంట్లో కూడా నైతిక విలువలు అనేవి ఖచ్చితంగా ఉండాల్సిందే, అవి పాటించాల్సిందే, దానికి అందరూ బాధ్యత వహించాలి. మరోవైపు కార్డియాలజీలో ఊహించని పరిణామాలు అంటే అవి ఏఐ కావచ్చు, లేకపోతే రోబోటిక్ కావచ్చు, వీటితో కూడా ఊహించని ఒక కొత్త వైద్య రంగాన్ని, అధునాతన వైద్య రంగాన్ని అందించబోతుంది. దాన్ని ఊహించడం కూడా కష్టం అంటున్నారు ముఖర్జీ. మరోవైపు లక్ష్యాలు కంటే మనం ఛాలెంజెస్ని స్వీకరించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందనేది ఆయన కీలకమైన అభిప్రాయం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. This is Ganesh. For more videos like this, subscribe Big TV channel.